మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నానండి. మరి మనం అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని అధ్యయనాన్ని ప్రారంభించాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్. మరి మనం పోయిన వారం దానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతం అంటే ఇంట్రొడక్షన్ లేకపోతే ఇంట్రొడక్టరీ డీటెయిల్స్ని మీతో పంచుకోవడం జరిగింది. మరి క్రొత్త నిబంధనలో న్యూ టెస్ట్మెంట్లో మొదటి 4 సువార్తల తర్వాత అలాగే పౌలు పత్రికల మధ్యలో ఇది ఒక బ్రిడ్జ్ లాగా బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తల కార్యాలు మనకు ఒక బ్రిడ్జ్ లాగా మరి మనకు కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పరిచర్య, ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణమైన తర్వాత ఏ రీతిగా మరి అది సంఘంలో అమలు అయిందో, ఏ రీతిగా సంఘము ఆవిర్భవించిందో, ఆ రీతిగా మరి సంఘంలో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయో మరి అవన్నీ కూడా మరి మనము గ్రహించడానికి ఈ యొక్క అపోస్తలుల కార్యం గ్రంథము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ యొక్క స్లైడ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో మనం దాన్ని ఫాలో అవుదాం. మరి అపోస్తలుల కార్యం గ్రంథంలో ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నట్టుగా థీమ్ ఎవరైనా ఒకరు దయచేసి చదవండి. ఇక్కడ ఉన్నటువంటి థీమ్ the continuing work of Jesus through the church. Yes, థ్యాంక్ యూ అండి. గమనించండి, మరి వాట్ డు వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్, అందులో వి సీ ద కంటిన్యూయింగ్ వర్క్ ఆఫ్ జీసస్ త్రూ ద చర్చ్. సంఘము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా తన యొక్క పరిచర్య, తన సేవ ఆయన కొనసాగిస్తూ ఉన్నారో దాని కొనసాగింపును మనం చూడగలం. నేను మీకు పోయిన వారం చెప్పాను, కొంతమంది ఏమనుకుంటారంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన సమాధి చేయబడి మరి ఆరోహణమైన తర్వాత, పునరుద్ధానుడై ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన పని ఆగిపోయింది అని అనుకుంటాం. కానీ నో, వాస్తవం చెప్పాలంటే హీ కంటిన్యూస్ టు వర్క్. ఆయన ఎందుకు మరి మనం సంఘానికి శిరస్సు ఎవరు? ఆయనే, క్రీస్తే. కాబట్టి ఈవెన్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తల కార్యాలలో కూడా ఏ రీతిగా ప్రభు అయినట్టు యేసు ఆయన తన పనిని లేక పరిచర్ని కొనసాగిస్తూ ఉన్నారో మనం అక్కడ చూడగలం. ఓకే, సో దట్స్ ద మెయిన్ థీమ్. అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇకపోతే ఇక్కడ స్లైడ్లో మనము కీ వర్డ్స్ చూస్తున్నాం కదండి. దిస్ ఇస్ ద కీ వర్డ్స్ ఫర్ ద ఎంటైర్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్. ఒకసారి దయచేసి ఎవరైనా చదవండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. తెలుగైనా పర్వాలేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదండి, చదవండి. రెండోదండి, Book of Acts. But you will receive power when the Holy Spirit comes on you, and you will be my witnesses in Jerusalem and in all Judea and Samaria to the ends of the earth. Okay, ఎవరి దగ్గర తెలుగు బైబిల్ ఉంటే అది కూడా చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పాను. చాలండి, థ్యాంక్ యూ. గమనించండి, ఇది ముఖ్య వచనం. అంటే ప్రతి పుస్తకానికి బైబిల్లో కొన్ని ముఖ్య వచనం అనేది ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ఒకటి లేక కొన్నిసార్లు వేరే ఎక్కువ వచనాలు కూడా మనకు ఉంటాయి. అపోస్తల కార్యాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఈ వచనం మీదనే మొత్తం, అంటే ఒక విధంగా చెప్పాలంటే యాక్ట్స్ 1:8 మీరు చదివారు కదా. సో 1:7 అంటే 1:8కి ముందున్న వచ్చిన ఆ 7 వచనాల్లో ప్రభు చెప్పింది దీని గురించే, పరిశుద్ధాత్మ గురించి. ఈరోజు మనము ఈ యొక్క ఎంటైర్ చాప్టర్ని మరి మనం అధ్యయనం చేయబోతున్నాం కాబట్టి సిస్టమేటిక్గా ఇన్ డెప్త్ వే, లోతైన విధానంలో మనం దీన్ని అధ్యయనం చేయబోతున్నాం కాబట్టి ఈరోజు మీరు అదే గ్రహిస్తారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఏ విషయాలు దేని గురించి ప్రభు వారు చెప్పారో, మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ గురించి, లేక దేవుని శక్తి గురించి, లేక పరలోకం యొక్క శక్తి గురించి, దేని గురించి అయితే మాట్లాడి ఉన్నారో, అంటే అపోస్తలుల 1వ అధ్యాయము 1-7 వచనాల్లో, ఓకే, అదే 8లో మనకి ప్రస్తావించబడింది. ఇక తర్వాత వాట్ ఈస్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఫ్రమ్ చాప్టర్ 1:9 ఆన్వర్డ్స్ టిల్ లాస్ట్ చాప్టర్.
అంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8లో దేవుడు దేని గురించి అది చెప్పారో, ఓకే, ఆ పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందరును అలాగే భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని చెప్పారు కదా. కాబట్టి అంతకు ముందు కూడా ప్రభు దాని గురించే మాట్లాడుతూ వచ్చారు. ఇక తర్వాత 8వ వచనం తర్వాత నుండి అంటే 9వ వచనం నుండి ఇక చివరికి లాస్ట్ చాప్టర్, దట్ ఈస్ చాప్టర్ 28, ఓకే, ఆ లాస్ట్ చాప్టర్ లాస్ట్ వర్స్ వరకు కూడా మరి అదే అంశము కొనసాగుతుంది. లాస్ట్ వర్స్ 31 అక్కడి వరకే కూడా ఇక ఏ రీతిగా ఆనాడు ఆదిమ సంఘం, ఎర్లీ చర్చ్, ఓకే, ఎర్లీ చర్చ్ అన్నప్పుడు అందులో మరి సేవకులు ఉన్నారు, అలాగే విశ్వాసులు ఉన్నారు, పాస్టర్స్, లీడర్స్, ఇవాంజలిస్ట్ ఉన్నారు, అలాగే కామన్ బిలీవర్స్ కూడా ఉన్నారు. కాబట్టి మరి వారు ఏ రీతిగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, ఇక తర్వాత శక్తి ఏ రీతిగా పొందుకున్నారు, దాని తర్వాత ఇక వారు యెరూషలేములోను యూదయ సమరయ ఇక భూ దిగంతముల వరకు కూడా ఆయన కొరకు సాక్షులుగా బ్రతికారో, ఇక మనం చివరి అధ్యాయం వరకు కూడా అదే మనం చూసుకోబోతున్నాం. లాస్ట్ వీక్ అటెండ్ అయిన వాళ్ళకు మీకు తెలుసు, నేను ఒక బుక్ అవుట్లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హ్యావ్ గివెన్ ది ఎంటైర్ బుక్స్ అవుట్లైన్. అది కూడా కీపింగ్ దిస్ పర్టికులర్ వర్స్ ఇన్ మైండ్. ఈ ముఖ్యమైన వచనాన్ని మనం బేస్ చేసుకుని ఏం చేసాము, అలాగా మరి 3 విభాగాలుగా చేశాము, 3 డివిజన్స్ లాగా. దేవుని యొక్క ప్రజలు, దేవుని సంఘము యెరూషలేములో ఏ రీతిగా సాక్షులుగా ఉన్నారు, అలాగే యూదయలో సమరయలో ఏ రీతిగా సాక్షులుగా ఉన్నారు, చివరికి ఇంకా భూ దిగంతముల వరకు కూడా అపోస్తల కార్యాలు చివరి అధ్యాయం వెళ్ళేంత వరకు ఏ రీతిగా దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానమునకు నమ్మకంగా వాళ్ళు దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారో, మరి మీకు ఆ అవుట్లైన్ మరి లాస్ట్ వీక్ ఎవరైతే యాబ్సెంట్ అయ్యారో దయచేసి మీరు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే అక్కడ దాన్ని మేము అప్లోడ్ చేసాం కాబట్టి అది మీరు ఇంకొకసారి చూడండి. సో ఈ యొక్క ఇంట్రడక్షన్ సంబంధించిన విషయాలన్నీ కూడా మరి నేను పోయిన వారం పంచుకున్నాను. సో నేను మళ్ళీ ఇప్పుడు వాటిని రిపీట్ చేయను, కానీ జస్ట్ ఇవి ఒకసారి మనం రిమైండ్ చేసుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ యొక్క మొదటి అధ్యాయం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయాన్ని మరి మనం ధ్యానించుకోబోతున్నాం ఈ రోజు నుంచి. ఇక చాప్టర్ బై చాప్టర్ అండ్ ఆల్సో వర్స్ బై వర్స్ స్టడీ అనేది మనకు జరుగుతుంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకము అని కూడా మీతో పంచుకోవడం జరిగింది. మరి దీనిని వ్రాసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పానండి లాస్ట్ వీక్? థియోఫిలస్. ఓకే, వ్రాసినటువంటి ఆథర్, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్? Theophilus. Written to Theophilus, but written to Theophilus. Written to Luke. Theophilus. Yeah. Okay. Paul wrote it. yes, No. Not who wrote the book of Acts? It's a continuation of Luke అన్నారు. Yes. Okay, it is Luke. He is the author. Luke wrote 2 books in the New Testament. Luke, Gospel of Luke and the book of Acts. ఓకే, సో లూకా 2 పుస్తకాలు రాస్తారు బైబిల్లో కొత్త నిబంధనలో. ఒకటి లూకా సువార్త, అలాగే రెండవది అపోస్తుల కార్యాలు. ఓకే, ఎవరికి వ్రాయబడింది? థియోఫిలా అనబడేటటువంటి ఒక అధికారికి ఆయన రెఫర్ చేస్తూ ఆనాటి రోమా సామ్రాజ్యపు అధికారికి ఆయన రాస్తూ, అఫ్ కోర్స్ హీఈస్ పాయింటింగ్ అవుట్ ఎంటైర్ ది గ్రూప్ ఆఫ్ ది జెంటైల్స్, క్రైస్తవేతరులు, మనము అన్యజనులు ఎవరైతే పిలుస్తున్నామో వారికి ఆయన రాశారు. ఓకే, మరి ఈ 2 పుస్తకాల్లో వాట్ డిడ్ హీ రైట్? లూకా సువార్తలో హీ రోట్ అబౌట్ ది లైఫ్ టీచింగ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పిన బోధలు, చేసిన పరిచయం గురించి రాశారు. ఓకే, సెకండ్లీ ఇన్ సెకండ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఏం రాశారు? సంఘం, ద హిస్టరీ ఆఫ్ ది చర్చ్, సంఘం యొక్క చరిత్ర గురించి, అంటే ఎప్పుడు ఇది ఆవిర్భవించబడింది, ఎలాగ సంఘము ఉనికిలోకి వచ్చింది, హౌ ద చర్చ్ హ్యాస్ బర్త్డ్, ఓకే, హౌ ద చర్చ్ కేమ్ ఇన్ టు బీయింగ్, లేకపోతే దేవుడు ఇంకా సంఘాన్ని ఏ రీతిగా బలపరిచాడు, సంఘాన్ని దేవుడు ఉపయోగించుకుని ఈ భూమి మీద చేసిన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఏంటి, ఏ రీతిగా సంఘం ద్వారా సువార్త అనేక ప్రదేశాలకు, ప్రపంచంలోని అనేక ప్రదేశాలకు విస్తరించింది, అలాగే
ఆ సంఘం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, మరి సమాజం నుంచి లేక కొన్నిసార్లు సంఘం లోపల విదిన్ ద చర్చ్, సమ్ టైమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్, వి ఫేస్ ప్రాబ్లమ్స్. అప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, హౌ డు వి సాల్వ్ ద ప్రాబ్లమ్స్ దట్ వి ఫేస్ ఐదర్ విదిన్ ది చర్చ్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది చర్చ్ అనే విషయాలన్నీ కూడా ఈ లూకా గారు మరి ఈ అపోస్తల కార్యంలో రాశారు. సో కాబట్టి గుర్తుంచుకోండి, గ్రంథకర్త, ది ఆథర్ ఆఫ్ ది బుక్ ఆఫ్ యాక్ట్స్ ఇస్ లూక్. ఓకే, అండ్ ఆల్సో ఐ టోల్డ్ యూ లాస్ట్ వీక్ లో చెప్పాను కదా, ఆయన బై ప్రొఫెషన్ హీఈస్ ఎ మెడికల్ డాక్టర్, ఫిజిషియన్. ఓకే, ఆయన ఒక వైద్యుడు. అయితే దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక వ్యక్తిగత తలాంతు ఏంటి అంటే హీ ఈజ్ ఎ హిస్టారియన్. ఆయన ఒక చరిత్రకారుడు. చరిత్రకారుడు అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలను ఏది కూడా మిస్ చేయకుండా అన్ని కూడా ఒక క్రమమైన రీతిలో సిస్టమాటిక్ గా వాటిని ప్రస్తావిస్తూ కేవలం మీద రాయడం మాత్రమే కాకుండా వాటిని అనలైజ్ చేసుకుంటూ, అంటే విశ్లేషిస్తూ, ఓకే, వాటికి ఒక అర్థాన్ని, సరైనటువంటి అర్థాన్ని చెప్పే వ్యక్తి హిస్టారియన్. ఓకే, సో ఇప్పుడు ఈయన హిస్టారియన్ అంటే తనకి ఇచ్చిన పర్సనల్ టాలెంట్ అనేది ఆ రీతిగా ఉంది. అందుకని ఆయన ఏం చేశారు, జీసస్ హిస్టరీనేమో లూకా సువార్తలో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తల కార్యాలనేమో సంఘం యొక్క హిస్టరీ, చర్చ్ యొక్క చరిత్రను మరి చాలా స్పష్టంగా, చాలా చక్కగా, చాలా అర్థవంతంగా ఆయన అన్ని విషయాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. రైట్, అది ఓకే. మరి మొదటి 3 వచనాలు చదువుకుందాం. మనం చదువుకున్న తర్వాత మరి నేను ఈ యొక్క భాగాన్ని, ఈ సెక్షన్ని మరి వివరిస్తాను. రైట్, అందరు కూడా దయచేసి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్. తర్వాత మీ దగ్గర వింటున్నప్పుడే జస్ట్ ఒక చిన్న నోట్బుక్ కానీ పేపర్ కానీ ఉంటే అక్కడ మీరు రెడీ ఉండి నేను చెప్తున్న విషయాల్ని నోట్ చేసుకుంటూ కూడా ఉండాలని కోరుతున్నాను. ఓకేనండి, ఎవరైనా ఒకరు మరి అపోస్తల కార్యాలు మొదటి In అధ్యాయం. my former book, Theophilus, I wrote about all that Jesus began to do and teach until the day he was taken up to heaven, after giving instructions through the Holy Spirit to the apostles he had chosen. After his suffering, he showed himself to these men and gave them many convincing proofs that he was alive. He appeared to them over a period of 40 days and spoke about the kingdom of God. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. తెలుగులో కూడా ఒక వివరించి చదవండి, మొదటి 3 వచనాలు మాత్రమే. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. రైట్, థ్యాంక్ యూ అండి. గమనించండి, ఇక మొదటి వచనంలోనే ఓ థియోఫిలా అని ఉంది కదండి. నేను ఇంత ముందే చెప్పాను, థియోఫిలస్ అనే ఒక రోమా అధికారికి మరి లూకా సువార్త అలాగే అపోస్తల కార్యాలు, ఎందుకంటే ఇదే పేరు మళ్ళీ మీరు ఎక్కడ చూస్తారంటే లూకా సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో అది చూస్తారు. ఓ థియోఫిలా అని లూకా అతనికి సంబోధిస్తూ వ్రాసినటువంటి పుస్తకం. మరి అది చెబుతూ యేసు తాను ఏర్పరచుకునే అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని అన్నారు. ఓకే, ఆ మొదటి గ్రంథం ఏంటి? అదే లూకా సువార్త. ఆయన ఒకసారి ఈ థియోఫిలకు ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నారు, నేను వ్రాసినటువంటి ఆ మొదటి పుస్తకం ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఆయన ఏ కార్యాలైతే చేశారో, ఎటువంటి బోధనైతే చేశారో, ఎటువంటి అద్భుతమైన జీవితాన్ని ప్రభు జీవించి మరి ఈ మా ప్రజలకు, పాపములో ఉన్నటువంటి ప్రజలకు రక్షణ ఏ రీతిగా అనుగ్రహించారో ఆ విషయాలన్నీ కూడా ఆయన తన మొదటి పుస్తకంలో రాశానని అక్కడ థియోఫిలకు తెలియజేస్తున్నారు. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను, అంటే అక్కడ ఫుట్ నోట్స్ ఉంది కదండి, ఆ కింద ఫుట్ నోట్స్ లో ఏముంది? ప్రమాణముల దగ్గర
రుజువులు. రుజువులు. ఓకే, రుజువు అంటే ఏంటి? ప్రూఫ్, ఒక ఎవిడెన్స్. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ రుజువులను కూడా వారికి చూపిస్తూ, ఓకే, ఆ రీతిగా ఆయన చేసినటువంటి కార్యాలను, ఓకే, నేను నీకు వివరించాను అనే విషయాన్ని లూకా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ మొదటి 3 వచనాల్లో వాట్ డు వి సీ? వి సీ హియర్ ద ప్రిఫేస్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. యేసుక్రీస్తు ఈ యొక్క లూకా సువార్త, అపోస్తుల కార్యాలు ఎందుకు రాశారు లూకా, దాని ఇక్కడ ఆయన తన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ నేను స్లైడ్ మీద ఒక పాయింట్స్ మెన్షన్ చేసినట్టుగా, దిస్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఈజ్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ లూక్. ఇట్స్ ఎ కంటిన్యూయేషన్. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుత్థానమునకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఆయన ఇక్కడ తెలియజేశారు. ఓకే, సో హీ గేవ్ మెనీ ప్రూఫ్స్. అనేక రుజువులు, ఆధారాలు ఆయన పునరుత్థానానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఆయన తెలియపరిచారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చారు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈ మొదటి 3 వచనాల్లో లూకా మరి ఎందుకు ఆయన ఈ యొక్క అపోస్తల కార్యాలు రాయవలసి వచ్చిందో దాని గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అనేక ఆధారాలు, రుజువులు తెలియజేశారు ఆయన పునరుద్ధానానికి సంబంధించినవి అని ఆయన నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం మనం గమనించండి. యేసుక్రీస్తు ప్రభు జీవితం తీసుకున్నా కూడా, లేక ఆయన పునరుద్ధానం తీసుకున్నా కూడా, వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ఎవిడెన్స్. మనకు గొప్ప ఎవిడెన్స్, రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అంటే మనము అంగీకరించినటువంటి ప్రభువు, ఓకే, జీసస్ ఈజ్ ఎ హిస్టారికల్ పర్సన్ కదండి. కానీ చాలా మటుకు అనేక మతాల్లో మరి చాలా మంది దేవుళ్ళ గురించి కానీ, లేక దేవతల గురించి కానీ, పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, ఇతరత్ర గ్రంథాలలో మిథాలజీకి సంబంధించిన వాటిలో మనం చూసినప్పుడు వాటికి హిస్టారిసిటీ ఉండదు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి విషయం. ఓకే, చారిత్రాత్మకత వాటికి ఉండదు. అంటే ఆ వ్యక్తులు నిజంగా చరిత్రలోకి వచ్చారా, ఎప్పుడు జీవించారు, వారు ఎప్పుడు మరి జీవించారు, ఏ కాలంలో ఈ భూమి మీద ఉన్నారో అవేవి మనకు తెలియదు. హిస్టారికల్ డీటెయిల్స్ మనకంటే ఏవి ఉండవు. కానీ ప్రపంచంలో మరి ఒకే ఒక వ్యక్తి, ఓకే, మరి దేవుడు అనబడినటువంటి వాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన మధ్యలో జీవించి మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి, దట్స్ ది గ్రేటెస్ట్ థింగ్. ఏంటి? రిజరక్షన్, పునరుత్థానం. ఎవ్వరు కూడా ఈ భూమి మీద మరణించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదండి. ఈ రోజు వరకు కూడా కొన్ని సమాధులు ఆ సెమిట్రీలో, ఆ టూమ్స్ ఇంకా అక్కడే ఉన్నాయి కదండి, వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు సమాధి మాత్రమే ఈ రోజు వరకు కూడా మనం అక్కడికి ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళి చూస్తే అక్కడ ఆయన సమాధి మరి బయట కూడా అది రాసుంటది, హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజన్. ఆయన ఇక్కడ లేడండి, ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడు. చూడండి, ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఓపెన్ టూమ్ అన్నది ఉంటది. కాబట్టి ఇప్పుడు ఈ లూకా మరి ఒక అన్యుడైనటువంటి ఆ థియోఫిలా అనే ఒక రోమా అధికారికి రాస్తున్నాడు. కాబట్టి ఆయనకి మాత్రమే కాదు, ఇంకా అన్యజనులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క లూకా సువార్త మొదట రాశాడు. తర్వాత రెండవ పుస్తకమైనటువంటి అపోస్తల కార్యాలు కూడా ఆయన ఇక్కడ రాశాడు. సో కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనం అంగీకరించినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము చాలా గొప్పది, చాలా గొప్పది. ఆ విషయాన్ని మరి ఇక్కడ లూకా తెలియచేశారు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము చాలా గొప్పది. ఇక్కడ మనము అన్వయించుకునే విషయం ఏంటి అంటే, ఓకే, వీఆర్ కాల్డ్ టు కంటిన్యూ క్రైస్ట్ వర్క్ విత్ రిజరక్షన్ పవర్. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా పునరుత్థానము చెంది ఉన్నాడో ఆ పునరుత్థానపు శక్తిని మనము పొందుకొని ఇప్పుడు మనము ఆ క్రీస్తు పనిని కొనసాగించాలి. ఒకసారి ఒక స్టోరీ లాగా ఒకరు చెప్పారు. ఆ స్టోరీ ఎలాగుంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన తన మొత్తం రక్షణ కార్యాన్ని ముగించుకొని పునరుద్ధానం చెందిన తర్వాత
ఈ భూమి మీద 40 దినాలు ఉన్న తర్వాత మరి ఆయన తిరిగి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు కదా. ఆ పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత పరలోకంలో మరి దేవదూతలకు ఆయనకి ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తర్వాత మరి వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు ఆయన్ని. ఏంటి ఆ ప్రశ్న అంటే, ప్రభువా మరి మీరు ఈ భూమి మీదకి ఎందుకు పంపబడ్డారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చారు, చాలా సక్సెస్ఫుల్ గా మీరు ముగించి ప్రజల కొరకు రక్షణ అనుగ్రహించి ఈ లోకానికి వచ్చారు కదా. సో వీఆర్ సో హ్యాపీ, వీఆర్ సో డిలైటెడ్, మేము చాలా సంతోషంగా ఉన్నాం అని వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభుని అభినందించారు. తర్వాత వాళ్ళు ఒక ప్రశ్న అడిగారంట ప్రభుని. ఏంటి ఆ ప్రశ్న అంటే, మరి మీరు ప్రారంభించినటువంటి ఆ పని ఇప్పుడు ఈ రక్షణ కార్యం ఎవరు చేస్తారు భూమి మీద, ఎవరు కంటిన్యూ చేస్తారు? మీరైతే వచ్చేసారు కదా పరలోకానికి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా భూమి మీద ఉన్నారా అంటే, అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అవును ఉన్నారు, నేను వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చి వచ్చాను, మరి వారే మరి శిష్యులు అని చెప్పారు. పాయింటింగ్ అవుట్ టు ద 12 disciples, శిష్యుల గురించి అని చెప్తూ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఇక ఆ దేవుని రాజ్య పనిని కొనసాగిస్తారని చెప్పారు. అయితే వాళ్ళు ఇంకొక ప్రశ్న అడిగారట. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ప్రభువా వాళ్ళు ఫెయిల్ అయితే, వాట్ ఇఫ్ దే ఫెయిల్, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేట్ ప్లాన్ ఆర్ ఐడియా టు కంటిన్యూ ద వర్క్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం పనిలో ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే ఇంకా మీకు వేరే ప్రత్యామ్నాయ ప్రణాళిక లేక ఆలోచన ఏదైనా ఉన్నదా అని అడిగితే, ప్రభు ఒక్క నిమిషం అలాగా చిన్న పాజ్ ఇచ్చి, నాకు ఇక వేరే ప్లాన్ ఏది కూడా లేదు, ఎందుకంటే నేను వారిని నమ్ముతున్నాను, నేను వారికి తర్ఫీదునిచ్చాను, ట్రైనింగ్ ఇచ్చాను, ఓకే, మరి నేను వారికి అన్ని విషయాలు తెలియచేశాను, మరి నేను వారిని ఇప్పుడు నమ్ముతున్నాను, ఐఎమ్ ట్రస్టింగ్ దెమ్ దట్ దే విల్ కంటిన్యూ దిస్ వర్క్ అనే విషయాన్ని ప్రభు చెప్పారండి. దట్ ఈస్ రియలీ ట్రూ కదండి. అంటే ఇది ఒక స్టోరీ ఫామ్ లో మనకు కన్వే చేసినప్పుడు కూడా దేర్ ఇస్ ట్రూత్ ఇన్ ఇట్. ఏంటి ఆ ట్రూత్ అంటే, జీసస్ హస్ కమిషన్డ్ ద డిసైపుల్స్ ఆర్ జీసస్ హస్ కమిషన్డ్ ద చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, టు క్యారీ ఆన్ ద వర్క్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం పనిని కొనసాగించమని అందుకే మరి ప్రభు ఆయన వెళుతూ చిట్ట చివరిగా మరి చెప్పినటువంటి ఆ యొక్క ప్రధానమైనటువంటి ఆజ్ఞ, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి ఆ ప్రభు చెప్పినటువంటి మాటలు మనకు ఉన్నాయి కదండి. మత్తయి సువార్త ఒకసారి ఎవరైనా దయచేసి చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 దాకా చదవండి. అది ప్రభు చెప్పినటువంటి చిట్ట చివరి మాటలు. Matthew 28, 18 through 20. Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. Therefore, go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I am with you always to the very end of the age. ఓకే, థ్యాంక్ యూ అండి. గమనించండి, యేసు ప్రభు వారు మరి ఆయన పరలోకానికి వెళ్ళక ముందు చెప్పినటువంటి మాటలు. పరలోకమందును భూమి మీద, చదవమ్మా ఒకసారి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలండి, థ్యాంక్ యూ. గమనించండి, అది ప్రభు చిట్ట చివరిగా మరి ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందు మరి శిష్యులు లేక సంఘముతో చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఆ మాటలను లేక ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ, అందుకే ఈ భాగాన్ని మనము వి కాల్ ఇట్ గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ లేక ప్రధానమైన ఆజ్ఞ అని మనం దీన్ని పిలుస్తాం. ఎందుకంటే దేవుడు శిష్యులకు లేక సంఘానికి, సంఘం అన్నప్పుడు అందులో సేవకులు ఉన్నారు, ఓకే, మరి విశ్వాసులు ఉన్నారు, రైట్. సో రైట్, మన బైబిల్ స్టడీని కూడా మరి కొంతమంది మినిస్ట్రీలో ఉన్నటువంటి వారు కూడా ఫాలో అవుతుంటారు, అలాగే బిలీవర్స్ కూడా ఫాలో అవుతుంటారు. ఎందుకంటే గాడ్స్ వర్క్ అనేది అందరికీ ప్రభు అప్పగించినటువంటి పని, బాధ్యత, దేవుడు ఇచ్చినటువంటిది, ఆ సంఘానికి ఇచ్చినటువంటి బాధ్యత మరి అందరూ చేయాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి?
దేవుని యొక్క ఆ పునరుత్థానపు శక్తిని మనము పొందుకొని దానితో మరి మనం ముందుకు కొనసాగించాలి. ప్రభువు దానికి మనలను నమ్ముతూ ఉన్నాడండి. ఈస్ ట్రస్టింగ్ యూ అండ్ మీ టుడే. ఈస్ ట్రస్టింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుడు తన సంఘాన్ని ఆయన నమ్మి ఇప్పుడు క్రీస్తుకు ప్రతినిధులుగా లేక క్రీస్తుకు రాయబారులుగా పౌలు గారు ఆ మాట వాడతారు. వీఆర్ ది అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అంటాడు. ఓకే, క్రీస్తుకు మనము రాయబారులుగా ఉన్నాం అంటే ఇప్పుడు ఆయన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి ఎవరున్నారు? సంఘం ఉంది. ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఎక్కి వెళ్ళి ఆయన అక్కడ నుండి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మనందరి కొరకు లేక సంఘం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఒకవైపు, మరొక వైపు సంఘాన్ని నడిపిస్తూ, సంఘానికి శిరస్సుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆ ఫిజికల్ సింబల్ ఎవరు అంటే ప్రభువుకి చర్చ్, మనమే, సంఘం. ఓకే, అక్కడ సార్వత్రిక సంఘము, అక్కడ మనము భాగమై ఉన్నాం. సో కాబట్టి మొట్టమొదటిగా మరి మొదటి 3 వచనాల్లో మనం ఏం తెలుసుకుంటామంటే ద పర్పస్. ఓకే, ఎందుకు ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథము రాయబడిందో లూకా గ్రంథకర్త, ఆథర్ అయినటువంటి లూకా తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమునకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఇక్కడ మొదటి సెక్షన్ లో మరి మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మరి మొట్టమొదటిగా మన విశ్వాసానికి ఆధారం ఉన్నది అని తెలుసుకోవాలి. ఓకే, we have evidence. We have evidence for our faith. మన విశ్వాసానికి ఆధారం ఉన్నది అనే విషయం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఆధారాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. రైట్. సో చాలా సార్లు మనము గాస్పల్ షేర్ చేసేటప్పుడు ఇతరులకి మనం ఏదో వాళ్ళకి చెబుతుంటాం, కానీ మన విశ్వాసానికి ఓకేనండి దెర్ ఈస్ ఎ ఫౌండేషన్, దెర్ ఈస్ ఎన్ ఎవిడెన్స్ అనేది మనము స్ట్రాంగ్ గా చెప్పలేకపోతూ ఉంటాం. కానీ అకార్డింగ్ టు 1 Peter 3:15, మొదటి పేతురు 3:15 ప్రకారం చూస్తే ఆయన ఒక సంఘానికి ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ఏంటి ఆజ్ఞ అంటే మొదటి పేతురు 3:15లో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి అనుంది. అంటే మనం ఏదైతే నమ్ముతున్నామో 1 Peter 3:15 ఏదైతే మనం నమ్ముతున్నామో దానికి మనము ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎందుకంటే మన ఫెయిత్ కి ఒక ఎవిడెన్స్ ఉంది, దేర్ ఇస్ ఎ ప్రూఫ్. మనం ఏదో అబద్ధాలను నమ్మట్లేదు, మనము ఫేక్ న్యూస్ ని మనం నమ్మట్లేదు, లేకపోతే మనం ఎవరో చెప్పిన విషయాలను మనము నమ్మి ఏదో గుడ్డి నమ్మకం అంటే మూఢనమ్మకాలు అంటారే, బ్లైండ్ బిలీఫ్స్, అది మనది కాదు. అవర్స్ ఇస్ నాట్ ఎ బ్లైండ్ బిలీఫ్. తర్వాత మనది మిత్స్ అంటే పురాణాలు, ఓకేనండి, అది మరి కల్పితా కథలు, కల్పనా కథలు, మరి అది జరిగిందో లేదో మరి అది ఎవరికి తెలియదు. అలాంటిది మన విశ్వాసం కాదు. మన విశ్వాసము నిజమైనది, మన ప్రభువు నిజమైన దేవుడు, మనము అంగీకరించిన విశ్వాసం నిజమైనది, మనం అంగీకరించిన వాక్యం ద వర్డ్ ఆఫ్ గాడ్ బైబిల్, మన హస్తాల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము సత్యమైనది. ఓకే, ఈ సువార్త మనం చేపట్టిన ఈ సువార్త అది సత్యమైనది. కాబట్టి దానికి ఆధారం ఉంది, ఎవిడెన్స్ ఉంది. దానిని మనం ఇతరులకి చెప్పేవారిగా ఉండాలి. ఇన్ఫాక్ట్ ఈ యొక్క అపోస్తుల కార్యాల 1వ అధ్యాయంలో కూడా మరి మనము సాక్ష్యం ఇవ్వడానికే దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ అపోస్తుల కార్యాలు మనం చూస్తాం, శిష్యులందరూ కూడా ప్రభు కొరకు ఏ రీతిగా సాక్షులుగా ఉండాలో మరి దాని కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు. సో ఇన్ అదర్ వర్డ్స్, వాట్ డు యు సీ ఫ్రమ్ చాప్టర్ 1 verses 1 to 3? ట్రాన్సిషన్ ఫ్రమ్ జీసస్ మినిస్ట్రీ టు ద డిసైపుల్స్ మినిస్ట్రీ. అప్పటి వరకు ప్రభు పరిచయం చేశారు, తర్వాత ఆయన మరి పునరుద్ధానం చెందిన తర్వాత మరి అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మనం చూడబోయేది శిష్యుల పరిచర్య.
లేక సంఘపు పరిచర్య ఏ రీతిగా ఉన్నదో మరి మనం ఇక్కడ చూస్తాం. ఓకే, మనం ఇప్పుడు 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. On the occasion, while he was eating with them, he gave them this command: "Do not leave Jerusalem, but wait for the gift my Father promised, which you have heard me speak about. For John baptized with water, but in a few days you will be baptized with the Holy Spirit." ఓకే, వర్సెస్ 4 to 8. 8 వరకు చదవండి. So when they met together, they asked him, "Lord, are you at this time going to restore the kingdom to Israel?" He said to them, "It is not for you to know the times or dates the Father has set by his own authority, but you will receive power when the Holy Spirit comes on you, and you will be my witness in Jerusalem and in Judea and Samaria and to the ends of the earth." రైట్, థ్యాంక్ యూ అండి. గమనించండి, ఇక్కడ మనం 4 నుండి 8 వరకు ఉన్న వచనాలను మనం ధ్యానం చేద్దాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించారు: మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఓకే, అది అక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ వర్స్ అండి. ఓకే, 4వ వచనం. ఎందుకంటే ప్రభువే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి శిష్యులకు అక్కడ తెలియచేస్తున్నారు. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్తున్నారు. ఏంటి తండ్రి యొక్క వాగ్దానము అని మనం ఆలోచిస్తే, ప్రభువు శిష్యులతో ఉన్నప్పుడే అనేక సందర్భాల్లో ఆ తండ్రి యొక్క వాగ్దానం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ తండ్రి యొక్క వాగ్దానము మరి మీకు తెలియజేస్తాను. చూడండి, యోహాను సువార్త ఒకసారి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. జాన్ 14:25-26. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. 24 నుంచి కదండి. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. రైట్, చాలండి. గమనించండి, ఇక్కడ తండ్రి వాగ్దానం ఏంటో ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం కూడా చదవండి. జాన్ 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అలాగే ఇదే అధ్యాయంలో ప్లీజ్ రీడ్ వర్స్ 13 ఆల్సో, 13 కూడా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతటి తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఓకే, చాలండి. గమనించండి, ఇది తండ్రి వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడే అనేక సందర్భాలలో శిష్యులతో మరి ఆ తండ్రి వాగ్దానం ఏంటో దాని గురించి ప్రస్తావించారు. ఇప్పుడు మనం అపోస్తల కార్యాలు 4వ వచనం చదివినట్టుగా మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. అంటే నా వల్ల మీరు విన్నారు, ఒకప్పుడు నా టీచింగ్ అంతా మీరు విన్నారు. ఓకే, నా బోధలో తండ్రి వాగ్దానం గురించి మీకు ప్రస్తావించారు. ఆ తండ్రి వాగ్దానం ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆయన ఆదరణకర్తగా సంబోధించారు. ఆ ఆదరణకర్త అనే మాటకు గ్రీకు భాషలో ఎందుకంటే కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాస్తారు కాబట్టి ఆ మూల భాష, ఆ రూట్ లాంగ్వేజ్ లో ఆ ఆదరణకర్త, ఇంగ్లీష్ లో కంఫర్టర్, దానికి గ్రీక్ వర్డ్ పారాక్లెటోస్ అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. ఆ పారాక్లెటోస్ అంటే అర్థం ఏంటంటే మనకు ప్రక్కనే ఉండి
మన చెయ్యి పట్టుకొని మనకు ఒక ఆలోచన చెబుతూ మనలను ముందుకు నడిపించే వ్యక్తి అని అర్థం. ఓకే, నాకు ఆ పదం చాలా ఇష్టం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని కూడా అదే. మనల్ని ఆయన చెయ్యి పట్టుకొని మన పక్కనే ఉండి మన చెయ్యి పట్టుకొని మనకు ఒక ఆలోచన చెప్పి మనం వెళ్ళవలసిన దారిలో, సరైన దారిలో, దేవుని దారిలో ఏ రీతిగా వెళ్ళాలో ఆయనే నడిపిస్తాడు. మరి దానికి మనం చదువుకున్నటువంటి 16:13లో కూడా అదే ప్రభు చెప్పారు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చిన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. అంటే ప్రభువే, పరిశుద్ధాత్ముడే మనలను ఆ సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. ఇప్పుడు సత్యం అంటే ఎవరు? యోహాను సువార్త 14:6 ప్రకారం నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభు చెప్పారు కదండి. సో సత్యం అంటే మరెవరు? యేసుక్రీస్తు ప్రభు. ఓకే, అలాగే యోహాను సువార్త 17:17 ప్రకారం చూస్తే నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠించుము, ఎందుకంటే నీ వాక్యమే సత్యము, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్ అని ప్రభు చెప్పారు. సో మొదటిగా రాసుకోవచ్చు మీరు అక్కడ, సత్యం అంటే ఏంటి, వాట్ ఈస్ ట్రూత్. సత్యం అంటే మొదటిది యేసుక్రీస్తు ప్రభు. రెండవ పాయింట్, సత్యం అంటే ఎవరు? దేవుని యొక్క వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. జీసస్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అవి రెండు కూడా సత్యం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి? మనలందరినీ కూడా, సంఘాన్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. అంటే ఇంటూ ఫుల్నెస్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్సో ఇంటూ ద ఫుల్నెస్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కావాలంటే మీ దగ్గర పెన్ ఉంటే, నోట్బుక్ ఉంటే రాసుకోండి. Please repeat it, Pastor Garu. He will lead us. Yeah, he will lead us into all truth ఉంది కదండి. సో టూ థింగ్స్ చెప్పాను. ఓకే, వాట్ ఈస్ ట్రూత్ అంటే వన్ ఈస్ జీసస్ క్రైస్ట్, సెకండ్ వన్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దోస్ టూ థింగ్స్ ఆర్ కాల్డ్ as ట్రూత్. ఇప్పుడు పరిశుద్ధాత్మ, వాట్ డస్ ద హోలీ స్పిరిట్ డూ? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే సర్వ సత్యంలోకి నడిపిస్తారు అని చెప్పినప్పుడు, సత్యం అంటే రెండు విషయాలు ఉన్నాయి కాబట్టి, ఒకటి యేసుప్రభు, మరొకటి వాక్యం కదండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి, the Holy Spirit shall lead us into the fullness, the revelation of the fullness of Jesus Christ. Adokati. Revelation of fullness of Christ. Fullness of Christ. Second thing, revelation of fullness of the scriptures or the word of God. Revelation of the fullness of the word of God, like the scriptures. Thank you. That's what the Holy Spirit of God does. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అది. ప్రభు చెప్పినట్టుగా ఆ యోహాను సువార్త, అందుకే మనకు మీకు మిగతా కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ కూడా చూపించాను. యోహాను సువార్తలో యేసు ప్రభు ఎందుకంటే యాక్ట్స్ లో మనం వర్స్ 4లో చెప్పినట్టుగా ఆయన మరి నా వలన వినిన అని చెప్పారు కదా, అంటే ముందుగానే చెప్పాను, మీరు విన్నారు కదా నా బోధ, తండ్రి యొక్క వాగ్దానం గురించి మీకు చెప్పాను కదా, ఆ పరిశుద్ధాత్మ గురించి చెప్పాను కదా. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు యెరూషలేమును నుండి వెళ్ళక, ఎందుకంటే వాళ్ళు అప్పుడు అక్కడే ఉన్నారు యెరూషలేములో. మరి అపోస్తలులందరూ లేక మిగతా ముఖ్యమైన వారంతా కూడా, ప్రభుని వెంబడించిన వారందరూ కూడా యెరూషలేములో ఉన్నారు. కాబట్టి మీరు అక్కడ ఆ యెరూషలేము విడిచిపెట్టక, నా వలన ఏదైతే విన్నారో తండ్రి యొక్క వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకోండి. అలాగే యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. అంటే ఆ పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం గురించి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ అది ఎంత అవసరమో కూడా ఆయన చెప్పారు. పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకోండి అని చెప్పారు. మరి ఎందుకు కనిపెట్టుకోవాలి? దానివల్ల మరి వీరికి ప్రయోజనం ఏంటి అని ఆలోచిస్తే దానికి ఆన్సరే, సమాధానమే వర్స్ 8. అది కూడా మనం చదువుకున్నాం కదా ఆల్రెడీ. దానికి ఎందుకు వీరి విషయంలో కనిపెట్టుకొని ఉండాలి అంటే, చెప్పాలంటే మరి యేసుప్రభు వెళ్ళిపోయారు కాబట్టి పరలోకానికి, వీళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోయి మరి సేవ చేయొచ్చు కదా, అనేక మరి స్థలాలకు వెళ్ళి వాళ్ళు కూడా సువార్త ప్రకటించవచ్చు కదా వెంటనే. అయితే కాదు, వెంటనే కాదు. మీరు కొద్ది రోజులు యెరూషలేములో, అంటే వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు కనిపెట్టుకొని ఉండాలి. వెయిట్ ఫర్ ద స్పిరిట్.
ఎందుకంటే వారు ఎప్పుడైతే ఆ రీతిగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ శక్తిని వీరు పొందుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు అక్కడ 8వ వచనంలో దానికి ఆన్సర్ ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏది పొందుకుంటారండి? Witness. శక్తిని పొందుతారు. యు విల్ రిసీవ్ ద పవర్. Power. ఓకే. Power. సో ఇది ఏ పవర్ అని ఆలోచిస్తే ఇది డివైన్ పవర్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చేయాల్సిన పరిచర్య ఎవరిది? దేవుని పరిచర్య, రైట్? మినిస్ట్రీ బిలాంగ్స్ టు గాడ్. దేవునిది కదండి, ఇది మంది కాదు. సో కాబట్టి ఇది దేవుని పరిచర్య. ఇప్పుడు ప్రభు మరి ఏ పరిచర్య ఎప్పటి వరకు చేశారో, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించి ఇక ఆయన పరలోకానికి వెళ్ళారు. ఇక ఆయన తర్వాత కొనసాగించవలసింది శిష్యులే కాబట్టి అది దేవుని పని. కాబట్టి ఇప్పుడు దేవుని పనిని మనం ఏ శక్తితో చేయాలండి? దేవుని శక్తితోనే మనం చేయాలి. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్. మనం ఏదైనా ఒక 100 kgs ఉన్న ఒక బరువు, ఒక మూట, ఒక బ్యాగ్ మనం లిఫ్ట్ పైకెత్తాలంటే, ఓకే, ఒక ఫిజికల్ థింగ్ని మనం పైకెత్తాలంటే మనకు ఫిజికల్ పవర్ ఉండాలి కదండి. మనకు బలం ఉంటేనే, శక్తి ఉంటేనే దాన్ని 100 kg బస్తాను, ఆ మూటను మనం మోయగలం. ఓకే, ఫిజికల్ది ఎత్తాలంటే ఫిజికల్ పవర్ ఉండాలి. ఇప్పుడు చేయాల్సింది స్పిరిచువల్ మినిస్ట్రీ. యేసయ్య మినిస్ట్రీ దేవుడిది కాబట్టి, సో స్పిరిచువల్ మినిస్ట్రీ చేయాలంటే ఇప్పుడు మనకు కావాల్సిన పవర్ ఏంటి? Divine power. ఎస్, స్పిరిచువల్ పవర్ ఆర్ డివైన్ పవర్. ఓకే, అయితే చాలా మంది విచిత్రమైన విషయం ఏంటంటే డివైన్ మినిస్ట్రీని హ్యూమన్ స్ట్రెంగ్త్తో చేయాలని చూస్తారు. డివైన్ మినిస్ట్రీని, స్పిరిచువల్ మినిస్ట్రీని మనకున్నటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్, లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఓకేనా, ఇట్లా వరల్డ్లీ పవర్స్తో చేయాలి అని చాలా మంది ప్రయత్నం చేస్తారు. అయితే అది అలాగే జరగదు. ఇది దేవుని పరిచర్య కాబట్టి దేవుని పరిచర్య మరి మనం దేవుని యొక్క విధానములోనే మరి మనం చేయాలి, రైట్? దెర్ ఇస్ ఎ ప్రొసీజర్, దెర్ ఇస్ ఎ డివైన్ ప్రొసీజర్. ఓకే, ఒకప్పుడు మరి మోషే, మీకు ఇంకా బైబిల్లో ఉండే ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి, మరి బైబిల్లో మరి మోషే ఉన్నాడు కదండి. ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు మరి ఒకసారి ఏం జరిగిందంటే, మరి ఒక ఐగుప్తీయుడు అక్కడ హెబ్రీని కొడుతూ ఉంటే ఇతడు చూసి ఏం చేశాడు? ఇతను తెలుసు, ఇతను ఒక ఒరిజినల్ ఈయన జాతి ఏంటి, యూదుల జాతి, దేవుని ప్రజలు, ఇశ్రాయేలు సంతతి తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ యొక్క ఇశ్రాయేలుని ఆ యొక్క ఐగుప్తీయుడు కొడుతూ ఉంటే మరి వెంటనే వెళ్ళి కోపంతో మరి అతన్ని చంపివేశాడు, ఐగుప్తీయుడిని చంపేశాడు. ఇన్ అదర్ వర్డ్స్, అంటే హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ హిస్ పీపుల్, గాడ్స్ పీపుల్, లేకపోతే హీ వాంట్స్ టు డూ ద మినిస్ట్రీ, ఇన్ అదర్ వర్డ్స్. అయితే దాన్ని ఎలా చేస్తున్నాడంటే హ్యూమన్ స్ట్రెంగ్త్ని అక్కడ యూజ్ చేసి చేయాలని అనుకున్నాడు. అయితే అది దేవుడికి నచ్చలేదు. అందుకే దాని తర్వాత అతడు ఆ యొక్క మిథ్యాను అనే అరణ్యానికి 40 సంవత్సరాలు వెళ్ళవలసి వచ్చింది కదండి. దాని తర్వాత మళ్ళీ దేవుడు అతనికి అక్కడ ఆ అరణ్యంలో పాఠాలు నేర్పించి, బాబు ఇది నా యొక్క పరిచర్య కాబట్టి నా యొక్క సేవని నా శక్తితోనే నువ్వు చేస్తావని ఆ మండుచున్న పొద, బర్నింగ్ బుష్ ద్వారా మాట్లాడి, తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ దట్ సెకండ్ 40 years అప్పుడు మళ్ళీ ఐగుప్తుకి పంపించి, అప్పుడు ఇంకా దేవుని శక్తి మీద అతడు ఆధారపడి రైట్ పరిచర్య చేశాడు. కాబట్టి దేవుని పరిచర్య చేయుటకు మరి దేవుని శక్తి మనకు కావాలి. దట్ ఈస్ ద డివైన్ పవర్, హెవెన్లీ పవర్, గాడ్స్ పవర్ ఆర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా హోలీ స్పిరిట్ ఉంది కాబట్టి అది మనకు అవసరం. అప్పుడు మనము శక్తి అంటే దైవికమైన శక్తిని మనం పొందుకున్న తర్వాత వాట్ నెక్స్ట్? చాలా మంది ఓన్లీ అక్కడికే ఆగిపోతారు. నాకు ఆ శక్తి కావాలి, శక్తి కావాలన్నట్టుగా అనుకుంటారు. ఆశ ఉంటుంది, మంచిదే. అయితే మా శక్తిని పొందుకున్న తర్వాత మరి ఏం చేయబోతున్నాం? ఆ యొక్క శక్తిని పొందుకొని ఆ శక్తి ద్వారా మరి ఆ యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి అని చూస్తే, అదే మనకు వర్స్ 8లో ఏముంది? అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, అలాగే దేశంలో ఎందరూ భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క శక్తిని పొందుకున్న తర్వాత మనం క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండాలి. ఎక్కడ సాక్షులుగా ఉండాలి? మొదట యెరూషలేము. సో దాన్ని మనము అంటే లిటరల్లీ జియోగ్రఫికల్ లొకేషన్స్ గా తీసుకోకుండా సింబాలిక్ గా ఒక మీనింగ్ ఉంది. ఏంటి సింబాలిక్ మీనింగ్ అంటే,
యెరూషలేం అంటే అది వాళ్ళ నేటివ్ ప్లేస్, అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థలం. యూదయ, ఓకే, మీరు గనక మీ బైబిల్స్ చివరిలో ఒక మ్యాప్ ఉంటుంది, అది మీరు తర్వాత చూడండి. అక్కడ కూడా చూస్తే ఫస్ట్ వాళ్ళు ఉన్న ఊరు, తర్వాత పక్క ఊరు, ఓకే, పొరుగు జిల్లా అని చెప్పొచ్చు. ఇక తర్వాత సమరయ, పొరుగు రాష్ట్రం, స్టేట్, నేబరింగ్ స్టేట్, ఓకే. ఇంకా అలాగే ఇంకా చివరికి ఎండ్ ఆఫ్ ది ఎర్త్ వరకు. సో కాబట్టి ఒక సిస్టమాటిక్ వేలో మొదట మనం ఉన్నటువంటి ప్రాంతంలో మనం దేవుని కోసం సాక్షులుగా ఉండాలి. కాబట్టి మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో, ఏ స్టేట్ లో అయితే ఉన్నారో, ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ఉన్నారో, ఓకే, ఏ ఏరియాలో మీరైతే ఉన్నారో అక్కడ మీరు క్రీస్తు కోసం సాక్షులుగా ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ అక్కడ మీరు క్రీస్తు కోసం సాక్షులుగా ఉన్న తర్వాత నెక్స్ట్ దేవుడు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారంటే మన పక్క ఊరు, ఓకే, మన ప్రక్క, మన సిటీలో కానీ, టౌన్లో కానీ, డిస్ట్రిక్ట్లో కానీ, ఓకే. ఇక తర్వాత సమరియా, ఇంకా నెక్స్ట్ ఇతర రాష్ట్రాలు, డిఫరెంట్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి కదా. సో అలాగా మనం ఫస్ట్ లోకల్గా, ఓకే, తర్వాత ఇంకా నేబర్హుడ్లో, తర్వాత నేషనల్గా, ఇంకా చివరికి ఇంటర్నేషనల్ గా కూడా, ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ వరకు కూడా మనం క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఓకే, సో కాబట్టి దెర్ ఈస్ ఎ మిషన్ టు బి అకంప్లిష్డ్. ఇప్పుడు యేసయ్య మిషన్ అయిపోయింది. ఆయన శిలువ మరణము, సమాధి చేయబడ్డం, పునరుద్ధానం, ఆరోహణంతో ఒక విధంగా ఆయన హీ అకంప్లిష్డ్ ద మిషన్. ఈ లోకానికి ఏ మరి పరిచర్య చేయడానికి ప్రభు పంపబడ్డారో ఆ ఉద్దేశాన్ని ఆయన ముగించారు. నేను ప్రభు యొక్క పరిచర్య గురించి మాట్లాడుతూ ముందు బైబిల్ స్టడీస్ లో మరి యెషయా గ్రంథం 61లో మనం చూసుకున్నాం కదండి, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడో, ఏ పని చేయడం కోసం వచ్చారో. సో ఆ పని ముగించేశారు. అందుకే సిలువలో పలికిన 7 మాటల్లో సమాప్తమాయను 6వ మాట ఉంటుంది కదండి, ఇట్ ఈస్ ఫినిష్డ్ కదా. సో హీ ఫినిష్డ్ దట్ మిషన్ ఫర్ విచ్ హీ వాస్ సెంట్ బై గాడ్. ఓకే, ఇప్పుడున్నది ఎవరి మిషన్? మన మిషన్. ఆయన మిషన్ ఎప్పుడైతే ఎండ్ అయిందో మన మిషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ది డిసైపుల్స్, ది ఎర్లీ చర్చ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘం యొక్క పని అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మన జనరేషన్ కాబట్టి మనం ఆ పని చేయాలి. మన తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఇలాగ ప్రభు రాకడ వరకు కూడా దేవుని పని, దేవుని రాజ్య పని కొనసాగుతూ ఉండాలి. ఓకే, సో కాబట్టి మనం దేవుని కోసము సాక్షులుగా ఉండాలి. ఓకే, సాక్షులు అంటే ఎవరండి? హూ ఇస్ ద విట్నెస్? జనరల్గా ఇది ఒక కోర్ట్ లీగల్ టెర్మినాలజీ. కోర్టులో ఏదైనా కేసు విచారించేటప్పుడు జడ్జి గారు ఎవరి కోసం చూస్తారంటే విట్నెస్ల కోసం చూస్తారు, సాక్షుల కోసం కదండి. కాబట్టి మీకు తెలుసు కాబట్టి చెప్పండి, సాక్షులు అంటే ఎవరు? కోర్టులో లీగల్ గా ఎలా ఉపయోగిస్తారు ఆ వర్డ్ ని? One who has been there, seen and experienced. ఎస్, కరెక్ట్ అండి. అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో ఒక మర్డర్ జరుగుతుంది అనుకోండి, ఓకే, ఆ స్థలంలో, ఆ సైట్ లో అక్కడ ఉండి కల్లారా చూసి, లేక దాన్ని ఏదైనా ఫోటోలో, వీడియోలో తీసి, లేక దాన్ని రికార్డ్ చేసో, ఓకే, అలాగే ప్రత్యక్ష సాక్షులు అంటాం తెలుగులో కదండి. అక్కడే ఉండి చూసినటువంటి వారు, ఎవరు చెబితే వినడం కాదు, వాళ్ళే లైవ్ గా అక్కడ ఉండి దాన్ని చూసి విన్నటువంటి వాళ్ళు సాక్షులు అంటే. సో దాన్ని జడ్జి గారు కన్సిడర్ చేస్తారు. అంటే ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే దానికంటే ముందు అది అవసరం, ఆ విట్నెస్. ఇప్పుడు మనకు ప్రభు మనల్ని ఏమని చెప్తున్నారండి? యు ఆర్ మై విట్నెసెస్. మీరు నా కొరకు సాక్షులై ఉన్నారు. అంటే సాక్షులు అయితే ఏ రీతిగా అయితే ప్రత్యక్ష సాక్షులు కంటి ద్వారా వాళ్ళు చూశారో, ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే శిష్యులు యేసయ్యకు ప్రత్యక్ష సాక్షులు. చూడండి, ప్లీజ్ టర్న్ టు 1 John chapter 1 verses 1 to 3. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3 వాక్యాలు చదవండి. ఎగ్జాక్ట్ దీనికి క్రాస్ రెఫరెన్స్ అన్నమాట సాక్షుల గురించి. ప్రత్యక్ష సాక్షులు అంటే ఎవరో చూద్దాం. 1 John 1 to 3. 1 John 1 to 3. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో,
ఏది విచారించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయపరచుచున్నాము. రైట్, చూడండి, వీలైతే ఆ పదాన్ని మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. మేము దానికి సాక్ష్యమిస్తూ, దేనికి సాక్ష్యమిచ్చు? ఆ జీవం గూర్చి సాక్ష్యమిచ్చు. అంటే మేము ఏది విన్నామో, మా కనులారా ఏది చూచామో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో దాన్ని మీకు చెప్తున్నాం. మేము ప్రత్యక్ష సాక్షులం అండి. యేసు ప్రభుకు మేము ప్రత్యక్ష సాక్షులం. మా కళ్ళారా ఆయన చూసాం, మా చెవులారా ఆయన చెప్పిన మాటలు విన్నాం, మా చేతులు ఆయన తాకి చూశాయి. ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన మంచితనం ఏంటో, ఆయన కృప ఏంటో, ఇవన్నీ మేము పర్సనల్ గా లైవ్ గా ఉండి ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి మీకు చెప్తున్నాం, వినండి, ఇది రాస్తున్నాం, జాగ్రత్తగా ఆలకించండి అని ఆనాటి అపోస్తలులు, ముఖ్యంగా ఈ మాటలు చెప్తున్నటువంటి జాన్ ది అపోస్తలుడైన యోహాను చెప్తున్నారు, మేము ఆయనకి సాక్షులు. కరెక్ట్. కాబట్టి ప్రభు కోరుకుంటున్న విషయం ఏంటంటే ఆయన శిష్యులు లేక సంఘము ఆయనకు సాక్షులుగా ఉండాలి. సో ఆయన సాక్షులుగా ఉండాలంటే ఫస్ట్ మన హృదయంలో ఏదో జరగాలి. దేవునితో ఒక వ్యక్తిగత అనుభవంలోకి మొదట మనం రావాలి. ఓకే, సో ఆయనతో ఒక ముఖాముఖి అనుభవం, పర్సనల్ రిలేషన్షిప్ అనేది మనం కలిగి ఉండాలి. దేవునితో ఒక సన్నిహిత సహవాసం మనం చేస్తున్నప్పుడు ఆయన స్వరం ఎలా ఉంటుందో మనం వింటున్నప్పుడు, ఆయన మనల్ని ఎలా తాకుతాడో, ఎలా దర్శిస్తాడో, ఎలా మనతో మాట్లాడతాడో, మన జీవితాల్లో ఎలా క్రియలు చేస్తాడో, మన పర్సనల్ లైఫ్లో కానీ, మన ఫ్యామిలీలో కానీ, మన అన్ని రకాల ఇష్యూస్లో ఏ రీతిగా ప్రభు జోక్యం చేసుకొని మనకు సహాయం చేస్తాడో, మనమే లైవ్గా ఫస్ట్ హ్యాండెడ్గా, ఎవరో ఏదో చెప్తే కాదు, మనకు మనంగా ప్రభు ఎవరో తెలుసుకొని ఆ వ్యక్తిగత సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే మనము సాక్షులు అవుతాం. రైట్, ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో మీ, రైట్? సో అప్పుడు దెన్ యు గో అవుట్ అండ్ దెన్ యు విట్నెస్ ఫర్ ద లార్డ్. అక్కడ యోహాన్ లాగా మనం కూడా బయటకు వెళ్ళి ఎవరైనా కలిసినప్పుడు, మీరు మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, లేక మీ నేబర్స్కి ప్రభు గురించి చెప్తున్నప్పుడు, అప్పుడు మీరేం చెప్తారంటే, మరి ప్రభు చాలా మంచివాడండి, ఆ ప్రభు నమ్ముకోండి, ఎందుకంటే నేను ఆ ప్రభు మంచితనాన్ని అనుభవించానండి. ఒకప్పుడు నేను ఇలా ఉండే వ్యక్తినండి, మరి ప్రభు గురించి నేను విన్నాను, లేక ఆయన నమ్మిన తర్వాత దేవుడు ఇలా నా జీవితంలో ఈ ఫలాని కార్యం దేవుడు చేశాడు, ఆయన నేను వ్యక్తిగతంగా మరి నేను ఆయన మంచితనాన్ని, కృప నేను పొందుకున్నానండి, కాబట్టి అందుకే మీకు కూడా చెప్తున్నాను, నేను అనుభవించాను కాబట్టి మీతో చెప్తున్నాను అని మనం కూడా ఆయనకు వ్యక్తిగతమైనటువంటి సాక్షులుగా ఉండగలం. మనకే ఆ అనుభవం లేకపోతే చెప్పండి, మనం వేరే వాళ్ళకు ఎఫెక్టివ్గా మనం చెప్పగలమా? ఏదో చెప్తాం కానీ అది ఎఫెక్టివ్గా అనేది ఉండదు, అది వారి హృదయాలను దర్శించదు. అందుకే కాబట్టి లెట్స్ మేక్ ఇట్ ఎ పాయింట్. ఇక్కడ ప్రభు ఎలాగైతే మీరు యెరూషలేముని విడిచిపెట్టకుండా ఆ తండ్రి వాగ్దానం పొందుకునేంత వరకు మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే కనిపెట్టండి, మీరు ఫస్ట్ హ్యాండ్గా ఆ ఎక్స్పీరియన్స్ మీరు పొందుకోండి. ఫస్ట్ మీరు పొందుకున్న తర్వాత అప్పుడు మీరు ఇక బయటకు వెళ్ళొచ్చు. యెరూషలేము నుంచి యూదయ, సమరయ మొదలుకొని ఇక భూ దిగంతాల వరకు ఇంటర్నేషనల్ గా కూడా మీరు వెళ్ళి ట్రావెల్ చేసి మీరు నా యొక్క మంచితనం గురించి మీరు ప్రకటించవచ్చు అని ప్రభు చెప్తున్నారు. సో కాబట్టి మొట్టమొదటిగా మనము ప్రభుతో ఒక వ్యక్తిగత ఆత్మీయమైనటువంటి అనుబంధం కలిగి ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి, ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి అనుభవం మనం కలిగి ఉంటే మనం శక్తి పొందుకుంటాం, అప్పుడు మనం సాక్షులుగా ఉంటాం. సో కాబట్టి అక్కడ సీక్వెన్స్ ఉందండి. సో అంటే ఫస్ట్ మనమే ఫస్ట్ హ్యాండెడ్గా ఆ ఎక్స్పీరియన్స్ పొందుకున్న తర్వాత ఓకే, అప్పుడు మనము బయటకు వెళ్ళి ఇతరులకు ఆ యొక్క కృప గురించి, ఆ శక్తి గురించి మరి మనము చెప్పగలం. కాబట్టి ఇక్కడ ఈ మొదటి వర్సెస్ ఫ్రమ్ 4 to 8, 4 నుంచి 8 వరకు మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఎలా అప్లై చేసుకోవాలి మన జీవితానికంటే, నేను చెప్పినట్టుగా ఇది దేవుని యొక్క పని కాబట్టి, లేక మనం ఆత్మీయ జీవితం జీవించడమైనా, లేక ప్రభు పని, దేవుని పని, దేవుని రాజ్య సువార్త చెప్పడమైనా కూడా
దానికి మన సొంత శక్తి మీద మనము ఆధారపడకూడదు. మన సొంత తెలివి మీద, హ్యూమన్ ఇంటలెక్చువల్ పవర్ మీద కానీ, మనకున్నటువంటి మరి డబ్బు మీదనో, మనకున్నటువంటి పేరు పలుకుబడి మీదనో, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి మనమేదో చేసేస్తామన్నట్టుగా కాదు. యూ నీడ్ టు లెర్న్ టు రిలై ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే, మనం దేవుని మీద ఆధారపడితే, ఓకే, అప్పుడు మనం దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. ఆ శక్తిని పొందుకున్న ఆ అనుభవంతో మనం ఇతరుల కొరకు, ఆ దేవుని కొరకు సాక్షులుగా, విట్నెసెస్గా మనం ఉండగలం. సో అప్లికేషన్ పార్ట్ ఏంటంటే, ద హోలీ స్పిరిట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మిషన్ అండ్ విట్నెస్. యేసుక్రీస్తు ప్రభు కోసం మనం సాక్షులుగా ఉండాలి అంటే తప్పకుండా ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని, మరి మనందరూ కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి అనుభవంలోకి మరి మనము వెళ్ళాలి. దానినే మనం ప్రభు దగ్గర కూడా అడగాలి. ఓకే, రైట్. నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దామండి. ప్లీజ్ రీడ్ వర్సెస్ 9 to 11. After he said this, he was taken up before their very eyes, and a cloud hid him from their sight. They were looking intently up into the sky as he was going, when suddenly 2 men dressed in white stood beside him. Men of Galilee, they said, why do you stand here looking into the sky? This same Jesus who had been taken from you into heaven will come back in the same way you have seen him go into heaven. ఓకే, థ్యాంక్ యూ. 9 నుంచి 11 వరకు ఉన్న వచనాల్లో యేసుక్రీస్తు ఏ రీతిగా వాళ్ళ కళ్ళ ముందే పరలోకానికి ఎక్కి ఆరోహణమయ్యారో అది అక్కడ రాయబడింది. ఓకే, అంటే ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఇంకా ఆయన వాళ్ళంతా అలా చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత వారి కనులకు కనబడకుండా ఒక మేఘం కూడా అక్కడ ఆయన తీసుకుని వెళ్ళింది. ఇంకా ఆయన వెళ్తూ ఉండగా ఏం జరిగింది, వాళ్ళు అలాగే ఆ పైకి అలా ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు. బహుశా మరి వాళ్ళు కొంచెం టెన్షన్లో ఉండుండొచ్చేమో, లేక కొంచెం బాధతో ఉండుండొచ్చేమో కదండి. ఇట్స్ లైక్ ఏ ఫేర్వెల్ లాగా కదండి. కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉండుండొచ్చు. అయ్యో, ఇప్పటిదాకా ప్రభు మాతో ఉన్నారు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారే అని ఒక బాధతో, మిక్స్డ్ ఫీలింగ్స్తో, లేక మరొక వైపు కొంచెం భయం కూడా. ఎందుకంటే మరి ఇప్పుడు ఆయన మరి మా మధ్య ఉన్నటువంటి మా మంచి బోధకుడు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు మరి మా సంగతి ఏంటి, మరి ఎవరు మమ్మల్ని నడిపిస్తారు, లేక ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు అనే ఒక విచారణలో వాళ్ళు ఉన్నారు. అందుకే అక్కడ దూతలు ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీరెందుకు అలా నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళడం మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణం గురించి వ్రాయబడింది. అంత మాత్రం కాదు, ఆయన మళ్ళీ తిరిగి వస్తారు. సో టాకింగ్ అబౌట్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి కూడా అక్కడ ప్రస్తావించబడింది. దట్స్ ద ప్రామిస్, అది వాగ్దానం, అక్కడ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి దీని ద్వారా గమనించండి, మరి మనం ఎక్కడ ఉన్నాము అంటే, వి లివ్ బిట్వీన్ ద అసెన్షన్ అండ్ ద సెకండ్ కమింగ్ కదండి. మన జనరేషన్ తీసుకుంటే, మన కాలాన్ని మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే, అసెన్షన్ అయిపోయింది, అంటే ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయారు. సెకండ్ కమింగ్ ఇంకా జరగలేదు. ఈ మధ్యలో మనం ఉన్నాం. ఓకే, సో ఈ మధ్యలో మనం ఉన్నప్పుడు వాట్ ఆర్ వి సపోజ్ టు డూ? ఓకే, సో ఒకవైపు ఏమో మనము దేవుని కొరకు, ఆ రెండో రాకడ కొరకు వెయిట్ చేయాలి, ప్రభు చెప్పినట్టుగా. ఓకే, అక్కడ మళ్ళీ ఆయన వస్తారు కాబట్టి మనం ఆయన కొరకు వేచి చూడాలి. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని మనం ఉండాలి. యూ నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. అట్ ద సేమ్ టైం మనము ఆయన కొరకు పని కూడా చేయాలి. యూ నీడ్ టు బోత్ వెయిట్ అండ్ వర్క్ ఫర్ గాడ్. వెయిట్ ఆన్ గాడ్ అండ్ వర్క్ ఫర్ గాడ్. ఓకే, అది మనం ముందే చెప్పుకున్నాం కదా, వర్స్ 8లో ఎక్కడ మనం వర్క్ చేయాలి. యెరూషలేములోను, యూదయ, సమరయ, మనమున్న ప్లేసు, మన నైబర్హుడ్, అన్ని ప్లేసెస్లో కూడా మనం క్రీస్తు గురించినటువంటి విట్నెస్, సాక్ష్యము మనం తెలియపరచాలి. సో కాబట్టి ఇవి రెండు కూడా మనం చాలా బ్యాలెన్స్గా చేయాలి. కొంతమంది ఓన్లీ ఓకేనా వెయిట్ చేస్తారు, వర్క్ చేయరు. కొంతమంది ఓన్లీ వర్క్ చేస్తారు, వెయిట్ చేయరు. సో మనము బ్యాలెన్స్డ్గా మన స్పిరిచువల్ లైఫ్ ఉండాలి.
ఓకే, మన క్రిస్టియన్ లైఫ్ అనేది ఇట్స్ బ్యాలెన్స్డ్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ కి మరి మనము వెళ్ళిపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని స్క్రిప్చర్స్ ని కూడా బ్యాలెన్స్డ్ గా అర్థం చేసుకుంటూ మన లైఫ్ ని కూడా బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సో యూ నీడ్ టు వెయిట్, లెర్న్ టు వెయిట్ అండ్ ఆల్సో వర్క్ ఫర్ ద లార్డ్. సో దట్ గివ్స్ అస్ హోప్ కదండి. ఇప్పుడు అక్కడ వీళ్ళు అలాగా విచారంతో ఉన్నారు, పైకి చూస్తున్నారు. మరి దేవుడు తెలియచేసిన మాట ఏంటంటే, మీరు ఎందుకు అలాగా చూస్తున్నారు, పైకి ఎలా ఎక్కి వెళ్ళిపోయినటువంటి ఆయనే మళ్ళీ తిరిగి వస్తారు. సో ఆయన మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రభు వారు అది చెప్పారు కదండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొంచెం విచారంలో ఉన్నట్టున్నారు. అయితే ప్రభు వారు ముందే వాళ్ళ హృదయాన్ని మెంటల్ గా కూడా ప్రిపేర్ చేశారు చాలా సార్లు. ఆ ఒక్క వాక్యాన్ని మీకు చూపిస్తారు, ముందుగానే ఎలా ప్రిపేర్ చేస్తారు మెంటల్ గా. టర్న్ టు జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verses 1 and 2. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి దయచేసి. Do not let your hearts be troubled. Trust in God. Trust also in me. In my Father's house are many rooms. If I were not so, I would have told you. I am going there to prepare a place for you. కంటిన్యూ అండి. Okay. I will come back and take you to be with me, that you also may be where I am. You know the way to the place where I am going. అదండి. సో ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో డోంట్ వరీ, డోంట్ బి ట్రబుల్డ్ కదండి. నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి ఏం చేస్తాను, మిమ్మల్ని మళ్ళీ నాతో ఉండటకు తీసుకుని వెళ్తాను. సో ముందుగానే ప్రభు తన శిష్యుల హృదయాలను ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో ఆనాటి ప్రజలు ఆయన ముందుగానే వాగ్దానం చేశారు. ఓకే, నేను మళ్ళీ వస్తానని చెప్పారు. అఫ్కోర్స్ ఆయన ముందే అన్ని తెలియపరిచారు, కానీ శిష్యులే కొన్నిసార్లు దాన్ని అర్థం చేసుకోలేక ఇంకా బాధతోనో భయంతో ఉన్నారు. సరే, వాళ్ళ కోసం దేవుడు మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ లా కూడా ఆ మాటలు చెప్పి, ఇదిగో ఈ యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూచుతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు దట్ గివ్స్ us the hope. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉందండి. అందుకే పౌలు గారు కూడా తర్వాత, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దట్ మీన్స్ మనకు ఒక నిరీక్షణ ఉంది, ప్రభు మళ్ళీ వస్తారు. సో ప్రభు మళ్ళీ వస్తారు కాబట్టి మనం ఏదైతే ప్రభు కోసం ఇక్కడ జీవిస్తూ ఉన్నామో అది వ్యర్థంగా పోదు. ఏదైతే ప్రభు కోసం ఇక్కడ మనం పని చేస్తూ ఉన్నామో దేవుని పని, అది వ్యర్థంగా పోదు. ఖచ్చితంగా దేవుడు మరి మనకు ఆయన ప్రతిఫలాన్ని, రివార్డ్ని ఆయన ఇస్తారు. సో ఆ హోప్ కలిగి మనం జీవించాలి. రైట్, వీ హ్యావ్ సచ్ ఎ బ్లెస్సెడ్ హోప్. మహిమకరమైనటువంటి నిరీక్షణ అని బైబిల్లో ఉంది, లేదంటే శుభప్రదమైనటువంటి నిరీక్షణ. వీ హ్యావ్ సచ్ ఎ గ్లోరియస్ హోప్ వేర్ ఇన్ ద లార్డ్. ఓకే, కాబట్టి ఏంటి ఆ నిరీక్షణ? ఆయన మళ్ళీ వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు, మనం ఆయనతో సహవాసం చేయబోతున్నాం. మనం ఈ లోకంలో దేవుడి కోసం ఏది చేసినా దానికోసం తప్పకుండా ఆయన రికార్డ్స్ లో అన్ని రాసుకొని దానికి రివార్డ్ ఇస్తారు. సో కాబట్టి మనము ఒక మంచి ఫ్యూచర్, ఒక గ్లోరియస్ హోప్ మనకుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ సెక్షన్ లో నేర్చుకుంటూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ సెక్షన్ చదవండి, 12-14. Acts 1:12-14 చదవండి. 12-14. Then they returned to Jerusalem from the hill called the Mount of Olives, a Sabbath day walk from the city. When they arrived, they went upstairs to the room where they were staying. Those present were Peter, John, James and Andrew, Philip and Thomas, Bartholomew and Matthew, James son of Alphaeus, and Simon the Zealot, and Judas son of James. They all together constantly in prayer along with the woman and Mary the mother of Jesus and with his brothers. 14. ఓకేనండి. ఎప్పుడైతే ఇంకా ప్రభువారు ఆ స్థలం నుంచి పైకి వెళ్ళిపోయారో అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి వారు అక్కడ మేడ గదిలోకి ఎక్కి వెళ్ళారు. సో వి కాల్ ఇట్ ది అప్పర్ రూమ్ కమ్యూనిటీ. ఓకే, మేడ గదిలో ఉన్నటువంటి వారందరూ కూడా, అక్కడ పేర్లన్నీ కూడా ఉన్నాయి కదండి. వాళ్ళందరూ అంటే 12 శిష్యులే కాదు, ఇంకా మిగతా స్త్రీలు ఉన్నారు. ఓకే, ఎవరైతే ప్రభుని ఇంకా అనుసరించారు నమ్మకంగా, ఎవరైతే ఆయన ద్వారా స్వస్థపరచబడ్డారు, దీవించబడ్డారు, వారి జీవితాలు మార్చబడ్డాయి, వాళ్ళందరూ కూడా చూడండి ఒక పని చేశారు. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. ఓకే, 14 వచ్చిన ముందు కదా చివరిలో, దట్స్ ద కీ.
ఆఫ్ దట్ ఎంటైర్ యూనిట్, ఆ టెక్స్ట్ కి, ఆ ప్యాసేజ్ కి. ఓకే, వీళ్ళంతా సరే మరి ఏం చేస్తున్నారు? మేడగదిలో ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి ఎందుకు ప్రభు ముందే చెప్పినట్టుగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళక, వెంటనే యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకుండా ఇక తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేయమన్నారుగా ప్రభువు. అందుకని వారు ఏం చేశారు? అక్కడ అందరూ కూడా మరి ఏక మనస్సు, విత్ వన్ అకార్డ్, అంటే వాళ్ళకి ఒక యూనిటీ ఉంది, ఒక ఐక్యత, ఒక ఫోకస్ తో, ఒక గోల్ తో, ఐక్యతతో ఏకీభవించి, అది కూడా ఎడతెగక, అంటే మానక, విడిచిపెట్టకుండా, నాట్ గివింగ్ అప్, బీయింగ్ పర్సిస్టెంట్, అంటే పట్టుదల ఉంది వారిలో. అంటే ప్రభు ఇది మాకు వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా మేము దీన్ని పొందుకుంటాము, అందుకే మేము కూడా ఖచ్చితంగా ప్రార్థనలో కనిపెట్టాలి అనే ఒక ఏదో చేయాలి కాబట్టి చేయడం అన్నట్టుగా కాకుండా, ఒక పట్టుదలతో, సమర్పణతో, ఎడతెగక వారు అక్కడ ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన అలా చేశారు కాబట్టి మరి మనకు తర్వాత ఏం జరిగిందో మరి తర్వాత 2వ అధ్యాయంలో చూస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, 2 things are there here in this section to be learned: unity and prayer. ఒకవేళ రాసుకుంటుంటే ఆ 2 విషయాలు మీరు రాసుకోవచ్చు, యూనిటీ అండ్ ప్రేయర్. మనందరిలో ఏక మనస్సు, అలాగే ప్రార్థన. ఆత్మీయ ఉజ్జీవానికి దిస్ ఇస్ లైక్ ఎ ఫౌండేషన్. మన హృదయంలో ఉజ్జీవం రావాలంటే, మన ఫ్యామిలీలో ఉజ్జీవం రావాలంటే, మన చర్చ్లో ఉజ్జీవం, మన కమ్యూనిటీలో ఉజ్జీవం అంటే ఇది. ఏక మనసుతో కలిసి మరి మనం ప్రార్థన చేసినప్పుడు అందులో గొప్ప శక్తి ఉంది. కాబట్టి మన ప్రస్తుత సంఘం, మోడర్న్ చర్చ్ షుడ్ లెర్న్ దిస్. ఓకే, కాబట్టి మనందరికీ కూడా ఆదిమ సంఘమే మాదిరి కాబట్టి మరి వారు ఏం చేశారు, మనం కూడా ఆ రీతిగా మనం చేసినప్పుడు ప్రేయర్ అండ్ యూనిటీ ఆర్ ఫౌండేషనల్ ఫర్ రివైవల్. కాబట్టి అది కూడా మనము కోరుకుందాం, ఆ యూనిటీ ప్రేయర్లోనే ముందుకు కొనసాగుదాం. ప్లీజ్ రీడ్ ద లాస్ట్ సెక్షన్ 15 to 26. In those days, Peter stood up. 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఎంచబడిన వాడ ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము ఈ అకెల్దము అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్నబా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎదిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనబరుచుకొన అనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. ఓకే, చాలండి, థ్యాంక్ యూ. గమనించండి, చివరి సెక్షన్ అండి ఇది. మరి ఇక్కడ 15 నుండి 26 దాకా, ఫ్రమ్ వర్సెస్ 15 to 26. ఓకే, మనం ఇక్కడ ఎవరైతే ఇస్కరియోత్ యూదా ఉన్నారో కదండి, మనకు తెలుసు అతని గురించి. సో నేను మళ్ళీ ఎక్కువగా అతని గురించి చెప్పను, కానీ మరి ఒక శిష్యుడు, మరి మనకు తెలుసు కదా, ప్రభుని అప్పగించిన శిష్యుడు ఇస్కరియోత్ యూదా. మరి 30 వెండి నాణెంలు ఆశించి ప్రధాన యాజకులకి ప్రభుని అమ్మివేశాడు. ఆ గెత్సెమను తోటలో నుంచి బయటికి ప్రభు రాగానే మరి అక్కడ యూదా వచ్చి
ప్రధాన యాజకులతో వచ్చి ప్రభుకి ముద్దు పెట్టి మరి అప్పగించి వేశాడు. చాలా ఒక విధమైన దుష్ట హృదయం అతనిలోకి ప్రవేశించింది. సాతానుకి అతడు అవకాశం ఇచ్చాడు. తర్వాత అది కూడా అతడు ఆ వెండి నాణం తీసుకున్న తర్వాత కూడా మరి అతడు సంతోషంగా లేడు. దాని విషయమై అతడు ఒక గిల్టీ కాన్షియన్స్ తో కూడా తర్వాత అతడు మరి చనిపోవడం జరిగింది కదండి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అతడు ఆ ప్లేస్ లో ఇంకొకరిని మనము తీసుకోవాలి, ఆ అపోస్తలత్వము కొనసాగాలి, 12వ అపోస్తలుడిగా మరి ఇంకొకరు కొనసాగాలి అని మీరు ముఖ్యంగా పేతురు ఇనిషియేటివ్ తీసుకొని ఒక లీడర్ గా ఉండి అనుకున్నప్పుడు మరి సరే ఎవరిని తీసుకోవాలి మనం అప్పట్లో మరి చాలా మంది ఉన్నారు కదా. అసలు రూల్ ఏంటి లేక క్రైటీరియా ఏంటి అని కనుక ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎవరై ఉండాలంటే ప్రభు అయిన యేసు 21-22 ఉంటుంది. ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, అంటే వారితోనే కలిసి ఉన్న వ్యక్తిగా ఇంకొక వ్యక్తి అయి ఉండాలి. అలాగే మనతో కూడా ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్షి అయి ఉండుట అవశ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఓకే అక్కడ వారి మధ్య ఉండి పరిచర్య చేసి అద్భుతాలు చేస్తున్నప్పుడు, లేక మరణించినప్పుడు, సిలువేయబడినప్పుడు, పునరుద్ధానం చెందిన తర్వాత ఇవన్నీ గమనిస్తున్నటువంటి ఒక మంచి సాక్షి అయి ఉండాలి. ఓకే, సో కాబట్టి ఆ రీతిగా మరి అటువంటి వ్యక్తికి ఉండాలి అని వారు అనుకున్నప్పుడు మరి ఆ విషయంలో ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి వివేచన ప్రకారము మత్తియాస్ అనే ఇంకొక 12th డిసైపుల్ ని ఇస్కరియోతు యూదా ప్లేస్ లో వారు అక్కడ పెట్టడం జరిగింది. సో మరి ఇదంతా కూడా ఎలా జరిగింది అని కనుక చూస్తే, హౌ ఈజ్ హి చోజన్, అక్కడ స్లైడ్ లో నేను ఒక పాయింట్ మెన్షన్ చేశాను. మత్తియాస్ ఈజ్ చోజన్ త్రూ ప్రేయర్ అండ్ డిసర్న్మెంట్, ప్రార్థించడం ద్వారాను అలాగే వివేచన ద్వారాను మరి మత్తీయ అనే 12వ శిష్యుడు ఇస్కరియోతు యూదా స్థానంలో అతన్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఇది మనకు చాలా ప్రాముఖ్యమండి. కొన్నిసార్లు మనం కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ లో ఉంటాం, కొన్ని విషయాల్లో క్లారిటీ మనకు ఉండదు. మన పర్సనల్ విషయాల్లో కానీ, ఫ్యామిలీ విషయాల్లో కానీ, ఫైనాన్సెస్ మేనేజ్మెంట్ విషయంలో కానీ, మన కెరీర్ సెటిల్మెంట్ విషయంలో కానీ, ఓకేనండి, ఇంకా సో మెనీ థింగ్స్ కదండి. అలాంటప్పుడు వాట్ డు యు డు, ఏం చేస్తాం? మరి ఫిలిప్పీ పత్రిక 4:6 ప్రకారం అన్ని విషయాలలో ప్రార్థించమనుంది కదండి. అన్ని విషయాల్లో ప్రార్థించినప్పుడు రైట్, దేవుడు మనకు ఆ డిజర్న్మెంట్ ఇస్తారు, వివేచన ఇస్తారు. ఓకే, అంటే ఆయన చిత్తం ఏంటి ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు కూడా దేవుని చిత్తం కొరకు కనిపెట్టారు. దే వర్ వెయిటింగ్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్, ఓకే, ఫర్ ది రిప్లేస్మెంట్. సో ఆ దేవుని చిత్తం ఏంటో అంటే ఆయన పరిపూర్ణ చిత్తం, మళ్ళీ అది మనకు నచ్చినట్టుగా ఉండకూడదు కదా. దేవుని పరిపూర్ణ చిత్తం ఏంటో మనం చేయాలి. సో కాబట్టి ఆ రీతిగా వారు ప్రార్థించినప్పుడు మరి దేవుడు వారికి మరి చక్కని రీతిలో మత్తీయ అనే వ్యక్తిని అక్కడ రీప్లేస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రార్థన, వివేచన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మరి సమయమైంది కాబట్టి మరి మనం ముగింపులోకి వచ్చేసాం. మరి ముగింపులో మరి మనం చూసినటువంటి విషయాలు ఇక్కడ చూసినప్పుడు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు తన ప్రణాళికను యేసుక్రీస్తు యొక్క పరిచర్య యేసయ్య ద్వారా కొనసాగించబడింది. గాడ్స్ మిషన్, ద మిషన్ ఆఫ్ జీసస్ కంటిన్యూస్. ఓకే, యేసయ్య పరిచర్య ఆయన ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాడు. లెట్స్ నో దట్ ఫర్ షూర్. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి కుడిపార్శ్వన ఆస్తుడే ఉండి కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తూ కూడా సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటే మన బాడీని తీసుకుంటే మనకు శిరస్సులో మెయిన్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ కదండి. సో మనకి బాడీలో ఆర్డర్స్ అని ఎక్కడి నుంచి వెళ్తాయండి? ఏ యాక్టివిటీ కన్నా ఆర్డర్స్ అంతా కూడా బ్రెయిన్ కదండి. సో కాబట్టి సంఘానికి శిరస్సు అయి ఉన్నాను అన్నప్పుడు ఓకే, మరి చర్చ్ కి హెడ్ ఆయన కాబట్టి ఇక ఆర్డర్స్ అన్ని అక్కడి నుంచి వెళ్తాయి. లీడ్ రోల్ అంతా ఆయనదే. సో హీ స్టిల్ వర్కింగ్ ఆన్ ద చర్చ్, వర్కింగ్ ఆన్ యూ, వర్కింగ్ ఆన్ మీ. ఓకే, సో కాబట్టి ఆయన మిషన్ అనేది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూస్ జీసస్ మిషన్ త్రూ స్పిరిట్ ఎంపవర్డ్ విట్నెస్. తర్వాత
ఈ యొక్క అధ్యాయంలో మనం చూసిన విషయం ఏంటంటే ఎంపవర్మెంట్ బై ద హోలీ స్పిరిట్. ఇప్పుడు వీళ్ళు దేవుని పని చేయడానికి వారికి దేవుని శక్తి కావాలి, అంతే కదండి. నేను చెప్పాను, ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా మనం ఫిజికల్గా ఏదైనా మనం యాక్టివిటీ చేయాలంటే ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలి. ఇప్పుడు స్పిరిచువల్గా మనం ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా, స్పిరిచువల్గా మనం చేయాలంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్, డివైన్ పవర్. ఇన్ అదర్ వర్డ్స్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ వాట్ వి ఆర్ నీడ్ ఆఫ్. అది మనకు కావాలి. ఓకే, సో ఈ అధ్యాయంలో మనం అదే నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు ముందే చెప్పాడు. ఓకే, నేను తండ్రి వాగ్దానం గురించి ముందే బోధ చేశారు, టీచింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి వాళ్ళకి రిమైండ్ చేశారు, ఇదిగో మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా ఆ తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టుకుని ఉండండి అని చెప్పారు. ఇక తర్వాత యెరూషలేములో, యూదయ, సమరయలో మీరు నా కొరకై ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మీరు బలమును పొందుకుంటారు, అలాగే నాకు సాక్షులుగా కూడా ఉంటారు. కాబట్టి మనకు వ్యక్తిగతంగా ప్రభుతో ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఫస్ట్ మనకు అవసరం. ఓకే, కాబట్టి అంటే మొదట మన ఆత్మీయ జీవితం కట్టబడాలి. మనకు ప్రభుతో ఒక వ్యక్తిగత సహవాసం ఉంది, మనకు ఉండాలి. ప్రభుతో ఒక ముఖాముఖి అనుభవంలోకి మనం ఎప్పుడు కూడా ఉండాలి. అప్పుడు అది మనల్ని ఎందులోకి నడిపిస్తుంది? ఇక విట్నెస్ లోకి నడిపిస్తుంది. అది ఇక మనం బయటకు వెళ్ళి, లేక మన ఇరుగు పొరుగు వారికి, మన రక్త సంబంధికులకి అప్పుడు మనం ప్రభు గురించి మరి విట్నెస్ గా, సాక్షులుగా, యోహాను మీకు చూపించాను గా రెఫరెన్సెస్, అలాగ మనం కూడా సాక్షులుగా మరి మనం ఉండగలం. ఓకే, సో కాబట్టి ఆయన కోసం సాక్షులు అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే లోకల్ గా స్టార్ట్ అవుతుంది. దట్ ఎక్స్టెండ్స్ టు గ్లోబల్. సో లోకల్ గా అలాగే గ్లోబల్ గా కూడా మనం ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మనము సంఘముగా ఇప్పుడు ఎలా ఉండాలి? ఇండివిజువల్స్ గా, ఫ్యామిలీగా, చర్చ్ కి ఎలా ఉండాలి? బి ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీ ఆర్ చర్చ్ ఆఫ్ ప్రేయర్, యూనిటీ, ఒబీడియన్స్. ఈ 3 పదాలు ఉన్నాయి కదండి, చూస్తున్నారుగా. ప్రార్థన, ఐక్యత, విధేయత. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఇవే మనం నేర్చుకుంటూ ఉన్నాం. మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి అని ప్రభు చెప్పారు. ఎగ్జాక్ట్లీ దే ఫాలోడ్ ఇట్. అందుకే వర్స్ 14లో మనం చూసుకున్నాం కదా, వారందరూ కూడా ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. కాబట్టి ఇక్కడ ఐక్యత, ఏకీభవించి చేసే ప్రార్థన, అలాగే ఒబీడియన్స్ టు హిస్ వర్డ్, దేవుని యొక్క వాక్యానికి విధేయత మనం చూడాలి. అంత మాత్రం కాదు, ఈ అధ్యాయంలో మనం ఏమి నేర్చుకున్నాము? వీఆర్ లెర్నింగ్ టు ఎక్స్పెక్ట్ క్రైస్ట్ రిటర్న్ అండ్ లివ్ అకార్డింగ్లీ. యేసయ్య పరలోకానికి ఎలా వెళ్ళిపోయాడో, ఎందుకు మీరు అలా చూస్తున్నారు? ఎందుకు మీరు అలాగా దిగులుగా, విచారంతో, భయంతో, బాధతో ఉన్నారు? ఆయన తిరిగి మళ్ళీ వస్తారు. ఆయన వస్తాడు కాబట్టి మనం ఆ నిరీక్షణతో మనం జీవించవచ్చు. ఆ నిరీక్షణతో మరి మనము జీవించవచ్చు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్న మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి మనం. ఓకే, at the end of this session, ఏంటి క్వశ్చన్స్ అంటే, are we waiting on the Holy Spirit before we do anything for God? మనం ఏదైనా పని చేయడానికంటే ముందు, ఒక డెసిషన్ తీసుకోవడానికంటే ముందు మనం ఏం చేయాలి? you need to learn to wait on God. ఓకే, అంటే మనం ఏదో అనుకుని ఇవన్నీ చేసేయాలన్నట్టుగా మన ఓన్ మైండ్, బ్రెయిన్ యూజ్ చేసి, హ్యూమన్ ఇంటెలెక్చువల్ పవర్తో, మనకున్నటువంటి స్ట్రెంగ్త్తో యూజ్ చేసి మనం ముందుకు వెళ్ళడం కాదు. కానీ యాజ్ బిలీవర్స్, యాజ్ ఎ చర్చ్, యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఓకే, యూ నీడ్ టు లెర్న్ టు వెయిట్ ఆన్ ద హోలీ స్పిరిట్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్. ఓకే, దట్స్ వాట్ వీఆర్ లెర్నింగ్ టుడే ఫ్రమ్ చాప్టర్ 1. తర్వాత ఆర్ వి యాక్చువల్లీ ప్రేయింగ్ టుగెదర్ యాజ్ ఎ కమ్యూనిటీ? కలిసి మనం ప్రార్థన చేస్తున్నామండి, సమాజంగా, సంఘముగా. అఫ్కోర్స్ వ్యక్తిగతంగా మనం చేయాలి, కలిసి. ఇక్కడ మనం చూసేది ఏంటి? కలిసి కూడా వారు ఏక మనస్సుతో ఏం చేశారు? ఎడతెగక ప్రార్థన చేశారు. ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి చేసేది కూడా కాదు కదా, ఎడతెగక అంటే కంటిన్యూస్ గా చేసేది. సో ఆర్ వి యాక్టివ్లీ ప్రేయింగ్ టుగెదర్ యాజ్ ఎ కమ్యూనిటీ? అది మరి మనము పరీక్షించుకోవాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నామా? దూత అక్కడ చెప్పారు కదా, మీరు ఎలాగైతే చూస్తున్నారో ఆయన పైకి వెళ్ళడం, మళ్ళీ తిరిగి వస్తారు. సో we need to prepare ourselves for the second coming of the Lord. మనము మొట్టమొదటిగా ప్రభు యొక్క రాకడ గురించి సిద్ధపరచుకోవాలి. రెండవదిగా మన సంఘాన్ని, లేక మన స్నేహితులను కూడా సిద్ధపరిచేవారుగా మనం ఉండాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
ఈ యొక్క అధ్యాయం Pastor garu, I have one doubt andi. నేర్చుకునే విషయం. చెప్పండి సిస్టర్. Pastor garu, is it I might be waiting prepared for the rapture or for the second coming? Yeah, it's like a two types andi. Before the official second coming on the earth, we have the rapture. Yeah, so Once means, the rapture is over, it's tribulation. So why should we wait for tribulation and then wait for second coming? We should be prepared for the rapture itself to be taken up, is what I am learning. Yeah, that's true. Yeah, when I say second coming, that's the understanding. Okay, thank rapture, you. Yeah, rapture madam. Prabhu madhya akashamloki vastaru then mid air. That is what church is to be prepared for. So that's what it is. So we need to be preparing for that. So it is clearly said, no, I'll come. Yeah. Yes. So preparing our hearts and lives for the Lord's return. Okay. So kabatti aa rithiga mari manamu prepare chesukovali. Inka tarvata discernment is one more thing from this chapter kadandi. Veelandaru kuda disciples andaru kuda they waited, they prayed, and God given discernment తో ఏం చేశారు, ఆ మత్తీయ అనే 12th disciple ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో కాబట్టి here you need to having a prayerful discernment before you would make any decision in our lives, whether it is a small or big, whether it is related to your whatever issue could be. Prayerful discernment is what we need. ప్రార్థనా పూర్వకంగా మనము వివేచించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అంటే మనకు నచ్చినట్టుగా లేకపోతే మనకు తోచినట్టుగా కాకుండా ప్రతి విషయానికి నేను ముందే చెప్పినట్టుగా ప్రభు మీద ఆధారపడేవారుగా, ప్రభుకి ప్రార్థించి మరి కనిపెట్టేవారిగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. అప్పుడు మనకు దేవుడు ఒక ఆలోచన చెప్తారు. అప్పుడు ఆయన మనకు ఒక మార్గాన్ని సరళం చేస్తారు. తద్వారా ఆయనకి మహిమ కలుగుతుంది. దెన్ యూ విల్ ఆల్సో బి బ్లెస్డ్. మనం కూడా దీవించబడేవారుగా ఉంటాం. ఓకే, సో కాబట్టి it's a wonderful chapter where Jesus reminding the disciples, okay, to wait on God's power. Okay, so కాబట్టి వాళ్ళు అలాగున ప్రభు చెప్పినట్టుగానే వాళ్ళు కూడా ఒబీడియన్స్ తో ఏం చేశారంటే కనిపెట్టుకున్నారు కదా. సో అలా కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఏం జరిగిందో నెక్స్ట్ వీక్ మీతో పంచుకోబోతున్నాను. దట్స్ ఫౌండ్ ఇన్ చాప్టర్ 2. సో కాబట్టి దయచేసి మరి వచ్చే వారం మీరు వచ్చే ముందు ఆ సెకండ్ చాప్టర్ మీరు చదివిరండి. ఇప్పుడు దయచేసి మనకి ఒక ఫ్యూ మినిట్స్ ఉంది కదా, జస్ట్ వెరీ బ్రీఫ్లీ టేక్ 1 or 2 minutes అండ్ యూ కెన్ షేర్ యువర్ రిఫ్లెక్షన్స్. అంటే ఈరోజు చాప్టర్ 1లో నుంచి మీరు విన్నప్పుడు ఈ బైబిల్ స్టడీలో మీరు నేర్చుకుంటున్న విషయాలు, మీరు బ్లెస్ అవుతున్న విషయాలు, లేక దేవుడు మీకు ఇక్కడ ఇచ్చినటువంటి తలంపులు ఓకే కూడా మీరు పంచుకోవచ్చు. ఇప్పుడు వెంటనే మైక్ ఆన్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ గో హెడ్. అందరు కూడా ఒక్కొక్క మినిట్ షేర్ చేసుకోండి. చివరిగా నేను ప్రే చేసి ముగించేస్తాను. I learned one thing that God has created us with a purpose. Yes, He created each one of us, or me rather, with a purpose, and that purpose I have realized is that the Great Commission is there. Having seen, heard, experienced what He has done in my life, if I need to be an ambassador of his for His kingdom's purposes, then I need to do what God expects of me in the Great Commission, to wait on Him for the Holy Spirit's power, to be able to be a witness through my life and to share what Christ has done for me. This is what number 1 that I've learned. And the second thing I have learned is that I must wait on the Lord for every small detail of my life. We make so many decisions and then expect God to bless the decision. It might be a right decision, all right, but still I realize today how important it is to wait on the Lord to lead and guide, to commit the day into His hands and see Him guide me. These are the 2 things that I've learned. Thank you very much, and definitely we need to learn to wait on the Lord, and that's when we're going to receive the Lord's will in our lives. Okay, thank you. ఇంకా నెక్స్ట్ అండి మిగతా వాళ్ళు కూడా పంచుకోండి. Sarla was asking about rapture and the second coming. Yes. Here in chapter 1 verse 11 it is clearly written there, the same Jesus who has been taken from you into heaven will come back in the same way. That means when He's coming in the clouds,
That means that is like a second coming, but he'll come for the first rapture. Yes, yes. Clouds. Something like that. Clouds we is a sign there. understood. Yes, it's, yeah. Yes, clouds is the sign that he'll come back in the clouds. Yes. So of late, every pastor, everybody is saying he's going to come back like it is a rapture is going to come in the clouds. But when he comes in the second coming, he'll come like a Lion of Judah, Yes. no more with, like how he first came, like a humble servant, no Yes. more. He'll come the judgment. He'll come with aspect, the yes. wrath Yes. for judgment, Yeah. Thank you, Pastor. Sometimes welcome, I'm missing Thank because you. somebody comes that time only to the house or Okay. always disturb. But anyway, we'll be praying that Sure, we sure. can all join. మీరు ఫ్రీ టైం లో ఉన్నప్పుడు All అవి will మీకు join. పోస్ట్ That is పెడుతున్నాను my- కదండి, రికార్డెడ్ సెషన్స్. మీరు వాటి తర్వాత Yeah, వినొచ్చు. yes. Sure. Thank you so much. వెల్కమ్. ఈ 1వ అధ్యాయం 8వ వచనంలో అంటే ఇప్పుడు మనకు దేవుని పరిచయం చేయడానికి దేవుని శక్తి కావాలి అన్నారు కానీ అలాగే యెరూషలేము, యోదియ, సమరయ, బూదిగంతములు అంటే అక్కడున్న యెరూషలేములోనే ప్రాంతాలేమో అని అనుకున్నాము నేనైతే. సో యెరూషలేము అనగా మన నెగిటివ్ ప్లేస్ లో ఫస్ట్ సాక్షులుగా ఉండాలి. తర్వాత యోదియ అనగా పొరుగు ఊర్లో ఉండాలి. సో సమరయ అనగా వేరే కంట్రీ. సో అలాగా బూదిగంతములు అంటే ఇంటర్నేషనల్ గా, అంటే అన్ని విధాలుగా అన్ని ప్లేసెస్ లో దేవుడు మనం సాక్షులుగా ఉండాలని ఆ యొక్క క్లారిటీగా నాకు చాలా బాగా అదైతే అర్థమైంది సార్. అదే కాదమ్మా, జెరూసలేం అని అన్నారు కానీ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ హౌస్. నేటివ్ ప్లేస్, Yes. Not native place only. In your own house first you should Yes, set start an with yourself. example. From your heart, from yourself. Yeah, with yourself, It in your begins- house you should start. Yes. That is my idea. థ్యాంక్ యూ. ఇంకెవరండి షేర్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటున్నారా? ఓకేనండి, థ్యాంక్ యూ. మీరంతా మీ యొక్క ఆలోచనలు అంటే ఈ దినాన ముఖ్యంగా మనం స్టడీ చేసినటువంటి అపోస్తుల కార్యాల 1వ గ్రంథం నుంచి పంచుకున్నటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి కదండి. ఇంకా మీరు వ్యక్తిగతంగా ఇంకా పర్సనల్ గా కూడా మీరు దీన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఇంకా మనకు అనేక ఆలోచనలు ఇస్తారు. సో కాబట్టి కంటిన్యూ టు కీప్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. అలాగే నెక్స్ట్ వీక్ మరి వచ్చే ముందు చాప్టర్ 2 మీరు చదువుకొని వచ్చారంటే అది ఇంకా మనకు చాలా మీనింగ్ఫుల్ గా మనకు ఉంటుంది. సో కాబట్టి తర్వాత ఈ సెషన్ ని రికార్డ్ చేసిన సెషన్ కూడా పంపిస్తున్నాం కాబట్టి ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే దాన్ని మీరు తర్వాత కూడా ఫ్రీ టైంలో పెట్టుకుని కూడా మీరు చూడొచ్చు. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు దాన్ని షేర్ చేయొచ్చు, రైట్? వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా దే వెల్కమ్ టు జాయిన్. ఓకేనండి, ప్రార్థన చేసుకుని మరి ముగించుకుందాం. టైం మరి 9:15. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. లెట్స్ లుక్ టు ది లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభా, మరి దినాన మీ యొక్క లేఖనాల నుండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయాన్ని ప్రభా మేము ప్రతి వచనాన్ని కూడా చదువుతూ అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు అయ్యా, అందులో ఉన్నటువంటి ప్రభా మరి విషయాలు ఏ ఉద్దేశంతో మీరు వ్రాయించారు ఆ మాటలు, దాని వివరాలు తెలుసుకొని ఆయా అంత మాత్రమే కాకుండా అయ్యా మరి మరి తన విషయాలలో ఈనాడు మేము ఎటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి ప్రభా, ఏ రీతిగా వాటిని మా జీవితానికి అన్వయించుకోవాలి, మా హృదయానికి, మా జీవితానికి, మా కుటుంబానికి అయ్యా మరి మేము ఉన్నటువంటి ప్రాంతానికి ఏ రీతిగా అయ్యా మేము చేసే అది పని ఏదైనా కావచ్చు నాయన తండ్రి ప్రభువా, అది ఎక్కడ మనం ఏ రీతిగా మేము దేవునిలో సాక్షులుగా ఉండాలో ఈ దినాన అనేక విషయాలు తండ్రి మేము ఇక్కడ వింటూ వచ్చాం. అయితే మరి ఏ విషయాలైతే ప్రభా మరి మేము విన్నామో, మేము వాటిని రాసుకున్నామో, లేక వాటిని డిస్కస్ చేసామో ప్రభా, అవి అయ్యా మరి మా హృదయాల్లో అవి మరి ఫలింపులోకి రావాలి తండ్రి ప్రభా. మరి తండ్రి ఇవి మేము హృదయంలో భద్రం చేసుకోవాలి, ఈ ప్రకారంగా మేము వీటిని చేయాలి ప్రభా. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫాదర్ దీస్ స్పిరిచువల్ రియాలిటీస్, స్పిరిచువల్ ట్రూత్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఫాదర్. దట్ వే వీ మే ఎక్స్పీరియన్స్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. తద్వారా మా జీవితాల్లో గొప్ప మార్పును మేము చూడాలని ఆశిస్తున్నాం. ఆ రోజులో ఏ రీతిగా అయ్యా మీ శిష్యులు
మీ యొక్క సన్నిధిలో వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ మీ వాక్యానికి వారు ప్రాధాన్యతనిస్తూ మీరు చెప్పిన మాటలకు లోబడి ఆ ప్రకారం చేసినప్పుడు మరి అక్కడ గొప్ప కార్యాలు కూడా జరిగినట్టుగా మేము చూస్తున్నాము తండ్రి. లాగున మరి ప్రభువా మరి మా జీవితాల్లో కూడా మీరు చేయగలరు అని మేము నమ్ముతున్నాం. దానికి కావలసిన విశ్వాసమును, ద లెవెల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు పరిమాణమును మీరు మాకు దయచేయమని కూడా అడుగుతున్నాము నాయన. ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీలు ఎవరైతే మరి ప్రభా మరి జాయిన్ అయి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలను దీవించండి. అలాగే ఈ దినాన్ని వారు పంచుకున్న విషయాలను కూడా మీకు స్తోత్రాలు. మేము నేర్చుకున్న ఆత్మీయ సత్యాలు ప్రభా అవి మాకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా జీవితాలను కట్టడానికి మేము వాటిని ఉపయోగించుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ వారిని వారి కుటుంబాలను వారు చేస్తున్నటువంటి పనులు అలాగే పరిచర్య అన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించమని, అలాగే వచ్చే వారం మరి మేము 2వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతుంటుండగా మా హృదయాలను సిద్ధపరిచిన ఆయన అనేకమైన లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటూ మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అయ్యా ఎంతో ఉపయోగపడేటటువంటి సత్యాలు మీరు మాకు బయలుపరిచి నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఆమేన్. దేవుని ప్రేమయు Thank you so much, మన Pastor ప్రభు గారు. అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. Amen. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. Thank you, Pastor గారు. Praise the వెల్కమ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you. గుడ్ నైట్. Thank వచ్చే you. వారం God కలుస్తామండి. bless you. బాయ్. Thank you, Pastor. Thank you. థ్యాంక్ యూ పాస్టర్. ఎస్ వెల్కమ్ అండి. గాడ్ బ్లెస్ యూ.